ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. నిజంగా అడుగుతున్నా, బాధలో ఉన్న వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. బాధ లేదా? ఉంటే ప్రభు తీసేస్తాడని విశ్వాసమా? రెండోదే, దేవుడు మీ ఆలోచన ప్రకారం నెరవేర్చునుగాక. ఈరోజు చాలా శ్రేష్టమైన సంగతులు, చెవులు నిక్కబొడుచుకొని వినాల్సిన మాటలు చెప్తా. ఇక మీరు కదలకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు, పిల్లలు గోల్ చేయకూడదు. సిద్ధు ఫ్యాన్ కొంచెం వెనక్కి పెట్టు, స్టెప్ కిందకు దించి వచ్చిన కాడికి వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఒక్కసారికి మీ సాక్ష్యాల సమయాన్ని కూడా నేనే ఉపయోగించుకుందామని తీసుకున్నా. చాలా శ్రేష్టమైన విషయాలు మాట్లాడతా. ఈ మాటలు మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళొచ్చు. ఆమె మిగతా అన్నీ కాదా అన్నయ్య అంటే అవును, కానీ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. మానవ జీవితంలో భూమి మీద మనం ఆశపడేది ఖచ్చితంగా ఏ స్థితిలోనైనా మనిషి గౌరవము ఘనత కలిగి బ్రతకాలనే. అవి రెండు లేనప్పుడు మనిషి భూమి మీద బతకటం వ్యర్థం. నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుంటూ అంటుంటారు కొంతమంది. ఈ రెండు మనిషికి కావాలి. ఎందుకంటే మనం దేవుని పోలిక, దేవుని స్వరూపమై ఉన్నాం కనుక ఈ రెండు మనిషికి కావాలి. ఏ స్థితిలో అయినా ఉండని ఆ మనిషికి రెండు కావాలి. అవి రెండు ఉండి బతికితేనే ఆ బ్రతుకు ఉపయోగకరమైన బ్రతుకు, ఆశీర్వాదకరమైన జీవితం, ఘనమైన జీవితం అని చెప్పాలి. అయితే మనిషి జీవితంలో ఇలాంటి కరువు ఉంది కనుకనే ఆ దేవాతి దేవుడు చెప్పాడు, ఈ సంవత్సరం ఒక వాగ్దాన పూర్వకంగా మన సంఘానికి మాట ఇచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, దేవుడు నిశ్చయముగా నిన్ను ఘనపరచునుగాక. వాగ్దానం, దాని వెనకాల ఉన్న సందేశం మనకు అర్థం కాకపోతే ఉపయోగం ఏముండదు. ఈరోజు ఈ మాట మీతో మాట్లాడడానికి నన్ను ప్రేరేపించిన మాట, ఆ రోజు ఒక ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన కారులో వెళ్తుంటే ఆ పక్కన పాస్టర్ గారు నిలబడ్డాడు. కారు ఆపాడు. కారు ఆపితే ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడు లోపల కూర్చొని. ఈ పాస్టర్ గారు అన్నారు, నువ్వు చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా అన్నాడు. చూడండి, ఆ యాక్సిడెంటల్గా జరిగిన సంఘటన. ఈయన కారులో కూర్చొని బైబిల్ చదివే సంగతి ఆయనకి ఎట్లా తెలుసు? ఆయన ఎందుకు కారు ఆపాడు? సరే, ఆయన ఆపాడు అనుకో, ఇంత పెద్ద మినిస్టర్ ఈయన దారిన పోయేవాడు చేయెత్తితే ఈయన ఆపడం ఏంటి? ఆపితే ఆపాడు, ఈయన బైబిల్ చదువుతున్నాడని ఆయనకేట తెలుసు? ఆయన వెంటనే అడగడం, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? నాకు అర్థం కాలేదయ్యా. ఎందుకు అర్థం కాలేదంటే ఆయన అంటాడు, ఆ మినిస్టర్ అంటాడు, ఎవరైనా ఒకడు చెప్పకపోతే నాకు ఎట్లా అర్థమవుద్ది, నాకు ఎట్లా తెలిసిద్ది అని. ఆ ఒక్క మాట నన్ను ఈరోజు ఈ వాక్య సందేశం కొరకు ప్రేరేపించింది. మరికొన్ని పరిస్థితులు, ఎందుకంటే చలికాలం భోజన పదార్థాలు వేరుగా ఉంటాయి, వేసవికాలం భోజన పదార్థాలు వేరుగా ఉంటాయి. అవునా కాదా? భయంకరమైన చలిలో వేడివేడిగా టీయో కాఫీ ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. భయంకరమైన వేసవిలో చల్లటి మజ్జిగ ఇస్తే, మంచి థమ్సప్ సీసా ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ఎర్రటి ఎండలో సలసలగాగి టీ తెస్తే ఎట చూస్తారా అని? ఎట చూస్తారు మీరు? ఏ కాలానికి, ఏ పరిస్థితికి, ఎప్పుడు ఏది కావాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. కానీ మన మందిరంలో చాలామందికి అసలు కొన్ని సంగతులు తెలియదు. ఎంత అమాయకంగా ఉంటుందంటే, నిన్న ఒక అన్న వచ్చాను నా దగ్గరికి. ఆయనకు ఒక వాగ్దానం వచ్చింది. ఏ వాగ్దానం వచ్చిందంటే, ఏ మనుషుడు నీ ఎదుట దానికి ఆ ఇమాజినేషన్ ఎట్టుందంటే, మీకు తెలుసు కదా, ఒక ఆయన నిలబడి ఉంటే చుట్టూ ఎవరుంటారు? సింహాలు. తెలుసా మీకు కదా ఈ వాగ్దానం? ఎవరైనా? దానియేలు. వాగ్దానం అయిందే, కానీ ఇమేజ్ ఎవరిదంటే సింహాల చుట్టూ ఉన్న ఆయన ఎవరంటే దానియేలు. దానియేలు ఉన్నాడు మధ్యలో చేతులు కట్టుకొని, చుట్టూ నోరు తెరుచుకొని సింహాలు ఉన్నాయి. ఈయనకేం అర్థమైందంటే, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక వాగ్దానం ఏమంటే, ఆ వాగ్దానం బొమ్ముండే దిశ ఇచ్చాడంట. ఈయన కడుపు మండిపోతుంది. వాగ్దానం ఏమంటే సింహాలు నోరు తెచ్చుకొని తెత్తవా, ఇప్పుడు నేనేమైపోవాలని ఆయన మీద తగాదాడుతుండే పోయి.
అంటే ఆ మాటలో లోతు తెలియకపోతే అది మనం తీసుకున్న ఉపయోగం ఉండదు. అప్పుడు దైవజనుడు ఖచ్చితంగా ఆయనకు వివరించి చెప్పాలి, ఏదేంటో, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో, దీని వెనకాల దేవుడు మాట్లాడిన మాట ఏంటో, దాని ఆశీర్వాదం ఏంటో చెప్పాలి. అది చెప్పకపోతే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అది తెలియాలి. అందుకని తెలియాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా చెప్పాలి. ఆమెన్. ఈరోజు కొన్ని విషయాలు నన్ను మనసారా చెప్పనిద్దురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ధారాళంగా నాతో మాట్లాడునుగాక. చెవులు నిక్కబొడుచుకునేనండి, మాట జారిపోనివ్వకుండా నేనొద్దు. ఈ ఒక్క ప్రసంగం మీ జీవితాలకి పునాది, వెన్నెముక లాంటి ప్రసంగం అనుకో. ఈ 2026లో ఇక ఇదే మొదలు, ఇదే చివర ప్రసంగం. నాకు కాదు, ఇలాంటి ప్రసంగం. ఆమె ఇదా. హల్లెలూయా. చేతిలో చెప్దాం హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, వెనకాల వాళ్ళకి అర్థమవుతుందా నా మాట? స్వప్న, క్లారిటీ ఉందమ్మా? మంచిది. ఈ సంవత్సరం వాగ్దానం ఎక్కడుంది చూడండి, చదవండి ఒకసారి. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతన్ని గణపరచెదను. అక్కడే ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదానికి కారణము రెండు రాసి పెట్టాడు కదా, క్లియర్గా చెప్పాడు. అతడు నా నామము ఎరిగినాడు గనుక నేను. ఎందుకయ్యా నువ్వు అతను ఆశీర్వదిస్తున్నావు? ఎందుకయ్యా నువ్వు గణపరుస్తున్నావు? ఎందుకు ఉద్యోగం ఇస్తున్నావు? ఎందుకు సంతానం ఇస్తున్నావు? ఎందుకు దీవిస్తున్నావు? ఎందుకు గొప్ప చేస్తున్నావు? ఏముందని అతన్ని ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదాన్ని కారకుని చేస్తున్నావు అంటే అక్కడే సమాధానం చెప్తున్నాడు. అతడు నా నామం ఎరిగినవాడు, అందుకు నేను అతన్ని గణపరుస్తున్నాను అని. నామం ఎరగటం అంటే ఏంటి? సరే, దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. కొంచెం దాన్ని పక్కన పెట్టండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే నామం ఎరగటములో ఏదో మర్మం ఉంది, లేకపోతే అంత మాట చెప్పడం. చాలామంది పితరులు అడిగారు, అయ్యా నువ్వు ఇజ్రాయెల్ దగ్గర నన్ను పంపిస్తున్నావు, నిన్ను పంపిన వాడు ఎవడో అని అడిగితే నేనేం చెప్పాలి అని అడిగితే దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను. ఆయన ఇంకో చోట అడుగుతాడు, అయ్యా మరలా నన్ను అడుగుతారు, నేనేం చెప్పాలి? నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. మరలా ఇంకోసారి అడిగితే నేను పంపిన వాడిని అని చెప్పు. ఏంది ఇదంతా అడ్రస్ లేని పేర్లన్నీ, కన్ఫ్యూజ్ చేసే పేర్లన్నీ? దేవుడు ఎందుకు ఆ మాటలు అన్ని పేర్లు చెప్పాడు? అన్నిసార్లు ఎందుకు అట్లా చెప్పాడు? ఒకవేళ అన్నిసార్లు చెప్తే మరలా ఇక్కడేమో నా నామమును ఎరిగిన వాడిని నేను కనపరుస్తాను ఎందుకు చెప్పాడు అని చూస్తే, దాని నామం వెనకాల ఏదో ఆశీర్వాదము, ఏదో ఒక మర్మం ఉంది. అది మనం తెలుసుకుందాం యేసునామములో. అది తెలియకపోతే ఘనత రాదేమో బహుశా. సరే, ఒకవేళ ఆ నామం గురించి అటు పక్కన పెడదాం, తర్వాత రోజుల్లో దాన్ని ధ్యానం చేద్దాం. కానీ అసలు ఘనపరిచిన వారి జీవితాల్లో మనం చూస్తే, ఘనత పొందిన వారి జీవితాల్లో, వారి జీవితాల్లోకి మనం వెళ్ళి చూస్తే ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంది. ఇప్పుడు నిన్న 31వ తారీఖు రాత్రి, 1వ తారీఖు తెల్లవారుజామున మనం వాగ్దానాన్ని ధ్యానం చేసినప్పుడు దానియేలు జీవితం మనకు కనపడింది. దానియేలుని ఎందుకు ఆశీర్వదించాడో అద్భుతంగా వివరించాడు దేవుడు. నిజంగా నాకు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు నేను ధ్యానం చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి నచ్చితే 10 లక్షలు జీతం ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకుంటాడు, ఇంకో ముఖ్యమంత్రికి నచ్చితే ఇంకో 10 లక్షలు ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకుంటాడు, లేకపోతే ఒక మినిస్టర్ పోస్ట్ ఇస్తాడు. అలాంటిది అన్ని కాలాల్లో అందరూ రాజులు మెచ్చిన పరాక్రమం గల ధీరుడు ఎవరంటే దానియేలే. అంతమందికి ఎట్లా మెచ్చగలిగాడు? అంతమందిని ఎలా సాటిస్ఫాక్షన్ చేయగలిగాడు? అంతమంది కనపరచదగిన అర్హత ఏముంది దానియేలులో అని చూస్తే ఖచ్చితంగా మనం ధ్యానం చేసాం. దానియేలు ఒక తీర్మానం చేశాడంటే ఇక నిలబడతాడు. ఆ తీర్మానంలో మనుషుల కోసం, కులం కోసం, గోత్రం కోసం, మాటలను బట్టి మారదు. రెండవది, నమ్మకస్తుడు దానియేలు. ఏమైనా బాని, ఏమైనా జరగని ఆ నమ్మకత్వంలోంచి దానియేలు పక్కకు రాడు. నమ్మకత్వం దానియేలు జీవితంలో. మూడవది, అతని జీవితంలో ఘనత పొందడానికి మరికొన్ని కారణాలు మనం ధ్యానం చేస్తాం. అయితే ఈరోజు ఇంకొక మనిషి జీవితాన్ని, చాలామంది గణపరచబడిన వ్యక్తులు ఉన్నారు, ఒక్క మనిషిని జ్ఞాపకం చేసి ముగిస్తా. ఇంకో మనిషి ఎవరంటే మోషే. దేవుడు మోషేని కనపరిచిన రీతిని చూసి సర్వ సమాజము ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి మోషే మీద తిరగబడ్డారు. నువ్వేనా ఘనత పొందదగిన వాడవు? నీ ఒక్కడికే ఘనత? నువ్వు ఒక్కడివే ఇశ్రాయేలుడివా? మేం కాదా? మాకు రాదా? మాకు తెలీదా? అని మోషే మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే
మౌనంగా దేవుని సందులో నిలబడి దేవుడు వైపు చూస్తున్నాడు. అయ్యా, వీళ్ళందరూ వచ్చేదో మాట్లాడుతున్నారు, నన్ను ఏదేదో అంటున్నారు, నన్ను ఎందుకు కనపరిచావో, నాకెందుకు ఈ స్థితి ఇచ్చావో, నన్ను ఎందుకు ఆశీర్వదించావో, నా మాటకి నా క్రియలకి ఎందుకు ఇంత గొప్ప కార్యాలు చేసావో నువ్వే సమాధానం చెప్పాయా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు సమాజంతో. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరందరూ మోసే మీదకి వచ్చారు కదా, పరలోకం నుంచి ఆకాశం తెరవబడి, కొంచెం మిడ్డు పెట్టి సౌండ్ పెట్టు, పరలోకం నుంచి ఆకాశం తెరవబడి ఒక మేఘంలో నుంచి ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇడుగో ఈ నా సేవకుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. గట్టిగా కొట్టండి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అందుకని నేను మోషేను గనపరిచాను. ఒకే ఒక మాట, చంపలు పగిలినాయి మొత్తానికి. మర్యాదగా ఏ దారిన వచ్చారో, ఏ ఉద్యోగంతో వచ్చారో, ఎట్టొచ్చారో మొత్తం సర్దుకొని జాగ్రత్తగా వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చిన గొడవలేరా, ఏమైనా మాట్లాడితే లెక్కలు బయటికి తీస్తాడు, చచ్చిపోతాం వరక, ఎందుకు వచ్చిన గొడవ, నమ్మకస్తుడు. అది ఆ మాట సంఖ్యాకాండంలో చెప్తాడు. కానీ అదే మాట క్రొత్త నిబంధనలు రాశాడు ఒక చోట. కానీ ఆ రాసిన విధానం నాకు భయాన్ని కలుగు చేసింది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదివితే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదివితే, ఇందువలన హలో, ఒకసారి నా వైపు చూడండి. దైవజనుడైన పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘానికి మాటలు చెప్తే ఏమని చెప్తున్నాడంటే, మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు, దేవుడు సాక్ష్యం సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. అయితే ఆ మోషే ఎంత నమ్మకస్తుడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అంత నమ్మకస్తుడు అన్నాడు. మరి ఎవడైనా ఈ ఒక్కరోజుకు నా మాటలు మీరు ట్రోల్ చేయొద్దు, కాంట్రవర్సీ చేయొద్దు, నా మాట జాగ్రత్తగానండి, కొంచెం ధారాళంగా మాట్లాడినండి. యేసునామములో కృప కలుగును గాక. ఎవడైనా పోల్చుకుంటే యేసయ్యతో పోల్చుకోవాలి. యేసయ్య లాంటి నమ్మకస్తుడు రా మోషే అని చెప్పాలి, యేసయ్య లాంటి పరిశుద్ధుడు రా దానియేలు అని చెప్పాలి, యేసయ్య లాంటి తీర్మానం రా విశ్వాసదని చెప్పాలి. కానీ ఈయనేమంటున్నాడు తెలుసా, మోషే ఎంత నమ్మకస్తుడో యేసు ప్రభు కూడా అంత నమ్మకస్తుడు. అంటే ఎవరు గొప్ప ఇక్కడ? మోషేనే గొప్ప. ఏందిరా స్వామి ఈ ఘనత? రేపు పొద్దున పరలోకంలోకి వెళ్తే యేసు ప్రభుని తండ్రి సింహాసనం మీద నిలబెట్టి యేసు ప్రభుతో చెబుతాడేమో, ఇదిగో ఈ మోషే అంత నమ్మకంగా యేసయ్య సేవ చేసి వచ్చాడంటే అసలు ఏమైపోయింది? ఈరోజు ప్రతోడు యేసుప్రభు గురించి తక్కువగా మాట్లాడడానికి, యేసుప్రభు తక్కువ అని చెప్పడానికి కారణం ఇలాంటి మాటలే కదా. మరి అలాంటి మాట ఉందని తెలిసి, అవి గాయాలవుతాయని తెలిసి కూడా యేసయ్యను మోషేతో ఎందుకు పోల్చాడు? ఏంటి మోషేలో ఉన్న రేంజ్, ఏంటి మోషేలో ఉన్న నమ్మకత్వం? అంటే ఏదో ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, కానీ అంతటిలో మోషే నమ్మకమైన వాడంట. అందుకని మోషేని దేవుడు ఆశీర్వాదానికి యోగ్యుని చేసి పెట్టాడు. చప్పలు కొట్టండి గట్టి. ఆశీర్వాదానికి మూలం నమ్మకత్వం. ఆమేన్. ఈ 2026లో నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడితే నీ జీవితంలో ఈ నమ్మకత్వం అనే తెరలు తెగిపోవాలి. యేసునామములో అపనమ్మకత్వం అనే పొరలు యేసునామములో తొలగిపోవును గాక. దేవుడు నీకు ఇచ్చిన స్థితి, నీకు ఇచ్చిన జీవితం, నీకు ఇచ్చిన స్థాయి, నీకు ఇచ్చిన భక్తి, నీకు ఇచ్చిన ఏ స్థితిలో దేవుడు నిలబెట్టాడో, అనుగ్రహించాడో, ఏ యోగ్యత దేవుడు నీకు ఇచ్చాడో ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఈ 2026లో ఘనపరచడం ఆయన వంతుగా తీసుకుంటాడంతే. ఆమేన్. మీలో చాలామందికి ఆశీర్వాదం కావాలని ఆశ, దీవించబడాలని, గొప్ప చేయబడాలని, ఘనపరచబడాలని, నా పేరు చెప్పాలని. నా మీద తగదాన్యులు కూడా చాలామంది ఉన్నారు. రిబ్బన్ కట్ చేస్తుంటే వాళ్ళని వెళ్ళనే పిలుస్తున్నావు అన్నయ్య, మేము కనపడలేదు అన్నయ్య. నా ఎదురుగా ఉన్న వాళ్ళు కనపడ్డారు, వాళ్ళని పిలిచా. వీళ్ళందరిని పిలవలేదు, పేర్లను చెప్పలేదే, వర్షపెట్టి చదవాలంటే ఆడైద్దమ్మా. నువ్వు అంతలో గనపరచదగిన రేంజ్ కావాలంటే మరి నీ స్థాయి ఏది? మరి నాకు కనపడాలి కదా.
కనబడితే ఖచ్చితంగా పిలుస్తా. నువ్వు అదే కోరుకుంటావు. సాల్వ కప్పి దండ కూడా వేస్తాను. నేను ఒక ఆయన దండ తెచ్చి నాకు వేద్దామని. నేను చచ్చానంటారా నాకు దండ వేయటానికి? మీరే వేసుకోండి, నేలకే వేసా. నా రేంజ్, నా సన్మానించదగిన రేంజ్ కాదు, అంత అర్హత నాకు లేదు, నేను అంత సేవ చేయలేదు. చాలా చోట్ల నన్ను వెళ్ళిన చోట్ల సన్మానం చేస్తూ ఉంటారు. అబ్బాయి యవ్వన వయసులో ఎంత ఉద్యోగం, ఎంత ఆసక్తి, ఎంత భారం, ఎంత సేవ అని నన్ను సన్మానిస్తారు. కానీ దండలు పూలైన నా జోలు రావదయా, కాకపోతే ఆ శాలువ ఒకటి నా చేతిలో పెట్టండి అని ఆ చేతిలోకి తీసుకుంటారు. మహా అయితే వాళ్ళు మొండికి పడితే శాలువ మాత్రం కప్పుతారు. వెంటనే సెకండ్స్ వ్యవధులు తీసేస్తాను నేను. సన్మానానికి యోగ్యుడు దేవుడు. నువ్వు అంతగా తగ్గించుకోలేకపోతున్నావు, ముందు రావాలని, పైన ఉండాలని కూర్చున్నావు కదా. మరి ఆ ఆశీర్వాదానికి అర్హత, యోగ్యత నీకు కావాలంటే నీ ఇంట్లో, దేవుని మందిరం అనే ఈ ఇంట్లో, దేవుడిచ్చిన రక్షణ జీవితం అనే ఇంట్లో, విశ్వాసం అనే ఇంట్లో, పరిశుద్ధత అనే ఇంట్లో నీ నమ్మకత్వం ఏది? నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి అయితేనే నేను ఆశీర్వదిస్తాడు దేవుడు, లేకపోతే రాదు. నువ్వు ఎంతసేపు ఆశీర్వాదం మాత్రమే టార్గెట్ పెట్టి ఆశీర్వదించబడాలని, గణపరచబడాలని, గొప్ప చేయబడాలని, సంపాదించి సమకూర్చి మిద్దెలు మేడలు కోటలు కట్టాలని నువ్వు తపన పడతావు. తప్పేం కాదు, మంచిదే. కానీ దానికి తగిన మూల్యం ఏది? తగిన కుంటోడు అనుకుంటే అయిద్దా? నేను లేచి ఎగిరితంత, నేను లేచి నువ్వు అనుకోవటమే, లేవద్దా? ఆ సామర్థ్యం ఏది? దేవునిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు, ఘనంగా ఉండాలని కోరుకుంటున్నావు, నీ సామర్థ్యం ఏది? వరుస పెట్టి చెప్తారు, రాసుకో. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే, ఘనపరచబడాలంటే, నీవు, నీ చేతుల కష్టార్జితం, నీ పిల్లలు, నీ తరములు, నీ వంశము, రాబోయే 7 తరాలకు నీ భక్తి ఆధారమై కరువు లేకుండా పిండి పిసుకు తొట్టి నూనె బుడ్డి ఓట పుట్టాలంటే ఈ మాటలు పునాదుల్లో వేసుకో, దీవించబడతావు. కాకుండా నువ్వు ఆశీర్వదించబడాలంటే అది జరగని పని. నీ ఇష్టం వచ్చిన సేవకుని తీసుకురాబో. గరికపాటి నరసింహారావు చెప్పినట్టు చర్చకు సిద్ధం. వాక్యం దాటి ఎక్కడికి పోలేమన్నా. నువ్వు నీ చేతులు రంధ్రాలు పడి, నీ కాళ్ళు ఇరిగిపోయి, నీ ఎముకలు నలిగిపోయేటట్టు నువ్వు దేవుని మందిరంలో పరిచయం చేస్తే నువ్వు దీవించబడతావు, ఫలం పొందుకుంటావు. పరలోక రాజ్యం రాదు. నీకు పరలోకం కావాలంటే భక్తి చేయాల్సిందే, నువ్వు పరిశుద్ధుడు కావాల్సిందే, నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిందే. ఆ భక్తి తాలూకు భావం నీ జీవితంలో కనబడితే నీకు పరలోకం వస్తుంది. నీ ఆస్తి తీసుకురా, నీ తల తీసిపెట్టు, ఫలమే ఉంటుంది, పరలోకం ఉండదు. భక్తి అంటే ఏమనుకున్నారు మీరు? ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. యేసు రక్తం వచ్చి 26లో మీరు ఆశీర్వదించబట్టమా, మారు మనసు పొందటమా, ఈ 2 తేలిపోవాలి. 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ మాట చూడండి. నిశ్చలమైన, స్థిరమైన ఆ సియోను నూతన యెరూషలేము అనే శాశ్వతమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఉందుము. ఆ దైవ కృప కలిగి వినయము, భయము, భక్తి, వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ. పునాదులో పెట్టండి మాట. మీ విశ్వాస జీవితాలకే పునాదులో పెట్టండి. ప్రీతికరమైన మాట, ప్రీతికరమైన పరిచర్య, ప్రీతికరమైన కానుక, ప్రీతికరమైన సేవ, ప్రీతికరమైన పాట, ప్రీతికరమైన నీ జీవితం దేవునికి మనము ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు. ఆ మాటకి ఆ వెనకాల మాటకి సంబంధం ఏంటంటే, మనం తెచ్చిన అర్పణ, మన అర్పణంట ఒక గంపలో తీసి ఆయన బలిపీఠం మీద పెడితేనంట, ఆ అర్పణ బలిపీఠం క్రింద ఉన్న అగ్ని చేత, పరలోకం నుంచి దిగి వచ్చే అగ్ని చేత దహించి వేస్తాడంట. కాల్చేస్తే అది పరిపూర్ణంగా బూడిదైపోవాలి. అప్పుడు దేవుడు దానిని ప్రీతిగా, ఇష్టముగా ఎంచి, అంగీకరించి దానికి తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు ఒక గొర్రె పిల్లని తెచ్చావనుకో, ఒక గంపలో పెట్టి దాన్ని వధించి ఆ గొర్రె పిల్లని బలిపీఠం మీద పెట్టాలి. ఇప్పుడు బలిపీఠం మీద మండే మంట ఆ బలిపీఠం మీద ఉన్న పశువుని బూడిద చేస్తుంది. అది ఎట్లా బూడిద అవ్వాలి తెలుసా? తెచ్చింది గొర్రె, మేక, యొద్ద, దూడ కనబడకూడదు.
ఎర్రదా, నల్లదా, పచ్చదా, మచ్చలదా కనపడకూడదు. అది మగదా, ఆడదా కనపడకూడదు. పూర్తిగా బూడిదైపోవాలి. దాని వాసన కూడా తెలియకూడదు. అప్పుడు అది ప్రీతికరం అవుతుంది. ఇప్పుడు నువ్వు తెచ్చే అర్పణ ఏంటి? స్తుతించడానికి వచ్చావా? నీ స్తుతి అర్పణ. స్తోత్రించడానికి వచ్చావా? నీ స్తోత్రార్పణ. దేవుని కొరకు కానుకేమైంది తెచ్చావా? నీ కానుక అర్పణ, నీ ప్రతిష్టార్పణ, నీ ప్రథమ ఫలం, నీ దశమ భాగం, నీకు సంబంధించింది ఏదైనా, నీ పిల్లలైనా, నీ ఆస్తి అయినా, నీ కానుకైనా, నీ హృదయమైనా, నీ జీవితమైనా, నీ పాపమైనా, నువ్వు దేవుని మందిరంలోకి ఏ మనసుతో వచ్చావో, ఏది అర్పిస్తున్నావో దేవునికి, అది ప్రీతికరముగా మారాలి అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? వినయము, భయము, భక్తి. ఈ మనసుతో నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి అర్పిస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. దానికి ప్రతిగా నిన్ను ఘనపరుస్తాడు దేవుడు. చప్పళ్ళు కొట్టు వేస్తున్నాము. ఈ కృప మన సంఘానికి కలుగును గాక. దాన్ని అంగీకరించి ఆశీర్వదిస్తాడు దేవుడు. లేకపోతే ఇక అంతే, సంవత్సరాలు మారిపోతుంటాయి, స్టిక్కర్లు మారిపోతుంటాయి, క్యాలెండర్ మారిపోతుంటాయి, జీవితాలు ముందుకు నడుస్తూ ఉంటాయి. 50 ఏళ్ళైనా కూడా ఏంద్రా ప్రభుని నమ్ముకుంటే ఏమైందిరా, ఏదో దేవుడు ఆశీర్వదించట్లేదు. ఎట్టా ఆశీర్వదిస్తాడరా దేవుడు నిన్ను? ఏం మార్పు ఉంది నీ జీవితంలో? తడిపాపి, పొడిపాపి. బాప్తిసం పొందకముందు పొడిపాపి, బాప్తిసం పొందినాక తడిపాపి. తేడా ఏముంది? పాపం సేమ్ టు సేమ్, తేడా ఏం లేదు. ఎట్లా ఆశీర్వదిస్తారు దేవుడు? ఒక మార్పు, ఒక సవాల్తో కూడిన భక్తి జీవితం నీలో రావాలి. దేవుడికి అది కావాలి. నిలబడు, చరిత్రలో చెప్పుకుంటారు, అరే వీళ్ళు ఒకప్పుడు ఏమీ లేదురా, ఈమె దేవుణ్ణి నమ్ముకొని మందిరంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా మారినాయి, వాళ్ళ పిల్లలు ఘనమైన స్థితికి వెళ్ళారు, బా ఎంతగా ఆశీర్వదించరా. మనం టీవీల్లో సాక్ష్యాలని బహుమానంగా నన్ను ఎప్పుడు ఆశీర్వదించు చెప్పుకోవటమే. నీ జీవితంలో రావాలంటే నా మాటను. ఎందుకు ఆశీర్వదించబడవు? నువ్వు ఆశీర్వదించబడవు. ఇంక 20 ఏళ్ళైనా ఇంతే. ఎవడన్నా ఆశీర్వదించబడితే మాత్రం ఇంక వాడికి ఇదే వ్యవహారం. ఎంతకాలం అక్క మారవా? మార్పు రాదా? నీ నోటి మాట నీకు ఎంత శాపం తెస్తుందో తెలుసా? నాలుక భయంకరమైన శాపాన్ని కొని తెచ్చే ఆయుధం అనే సంగతి నీకు తెలుసా? వ్యభిచారం కంటే, నరహత్య కంటే ఈ నాలుకతో వచ్చే పాపం తరాలకు వెంటాడుతుంది. తమాషా అనుకుంటున్నారు మీరు? భక్తి అంటే ఏ నాలుగుతో దేవుని స్తుతిస్తావో ఆ నాలుగుతో దైవజనుడు మాట్లాడతావా? ఆ నాలుగుతో దేవుని గురించి దూషణకరమైన మాట్లాడతావా? ఆ నాలుగు గురించి ఆయన సేవని దుష్కార్యంగా మాట్లాడి ఎత్తుతావా? ఆ శాపం ఎవరు మోయాలి? నువ్వన్న మోయాలి, లేకపోతే నీ కొడుకో నీ కూతురు మోయాలి. ఆడిపోద్ది అక్కడికి బానివ్వదు. బానివ్వరమ్మా. అప్పులోడు ఇంటికి వస్తాడు, ఏడురా మీ నాన్న, మా నాన్న బయటికి వెళ్ళాడు. బయటికి రారు, నువ్వు బయటికి రా. ఏంది మీ అయ్య ₹1,00,000 అప్పు తీసుకుని ఎవడు కడతాడు రా? కాలర్ పట్టుకొని బయటికి ఈడుస్తాడు. అప్పు చేసింది ఎవడో? కాలర్ పట్టుకుంది ఎవరిని? ఎక్కడికి పోదు? మూటలు కట్టుకొని, శాపం మూటలు కట్టుకుని తెచ్చి నాశనం తెచ్చుకోవడం. కాకపోతే నా మాట ఏనండి, 2026 ఫస్ట్ ఆరాధన ఈ మాటలు గుండెల్లో పెట్టుకొని మారు మనసు పొందుదురుగా కేస్తున్నామలు. తల్లి మంచి ప్రార్థన చేసింది. మర్మాలన్నీ మా గుండెలో స్థిరపరిచాయా, వోల్టేజ్ బిగించాయి. ఈ మాటలు నిజంగా సీరియస్గా చెప్తున్నాను. ఈ మాటలు మీ గుండెల్లో ఉంటే ఆశీర్వాదం వేస్తున్నాము ఈ సంవత్సరం మీదే. ధైర్యంగా చెప్పలేకపోతున్నారు మీరు, అందరు చెప్పలేకపోతున్నారు. ఆ మాట, అది ఆ సౌండ్ రావాలి. హల్లెలూయా. ఘనమైన జీవిత పాత్రలు ఆశీర్వదించబడ్డానికి కొన్ని చెప్తా. ఎంతసేపు దేవుని దగ్గరికి ఇయ్యయ్య. నువ్వు విత్తు, పంట కోస్తావు, ప్రయాసపడు, జీతం తెస్తావు. దేవుని సన్నిధిలో, విశ్వాసంలో, పరలోకం నీ కొరకు దాచబడిన ఆ ధననిధి విప్పబడాలి, ఆశీర్వదించబడాలంటే 2-3 మాటలు చూపిస్తూ చూడండి. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణాలు, మీ నిర్లక్ష్యం ఎంతో చెప్తా. మనం విత్తే విత్తనాలు పిడికడు, కానీ కోసే పంట విస్తారం. ఈ లాజిక్ మీకు అర్థం కాలేదా? గుప్పెడు పిడికలు గింజలు విత్తితే గంపడు పంట కోస్తాం. ఆ చిన్న గుప్పిళ్ళు వేయడానికే నువ్వు బిగబడితే పంట ఎట్టకొస్తావు? నీ చేతికి ఎట్టొస్తుంది పంట? ఆశీర్వాదం ఎట్టొస్తుంది? మాట చూడు. హేబేలును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈరోజు
ప్రతి సేవకుడు, ప్రతి సంఘంలో, ప్రతి దేశంలో హేబేలు గురించి ఘనంగా తన అర్పణ గురించి ఘనంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే హేబేలు అబ్బో, తన మందలో, ఆదికాండం 22:16 అన్న నూది, మీరు చూడండి, నా వైపు చూడండి అమ్మ, ఇటు చూడండి అమ్మ. తన మందలో వేటిని తెచ్చాడక? తొలుచూలు, క్రొవ్విన. ఈ రెండు మాటలు నోటీస్ చేయండి. తన మందలో తొలుచూలు, క్రొవ్విన. తొలుచూలులో బలం ఉంటుంది. మొదట పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా తల్లిదండ్రులకి మొదట పుట్టిన సంతానం బలవంతుడు అవుతాడు. తర్వాత పుట్టే పిల్లలు బలహీనంగా ఉంటారు, చిన్నవాడు. అందుకే ఆ చిన్నవాడి విషయంలో కనికరం ఎక్కువ చూపిస్తారు. పెద్దవాడు బలవంతుడుగా ఉంటాడు. ఆ తొలిచూలు పుట్టిన దానిని, క్రొవ్విన దానిని, మరలా దాంట్లో కూడా బక్క చిక్కిన దాన్ని, బలహీనమైన దాన్ని కాదు, క్రొవ్విన దాన్ని తీసుకొని వచ్చి దేవుని బలిపీఠం మీద పెడితే దేవుడు దానిని అంగీకరించి హేబేలును కనపరిచాడంట. చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా. ఆదికాండం 22:16 ఏమని రాస్తుంది? నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఇయ్యడానికి వెనుక తీయలేదు గనుక చాలాగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించావు? దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, అబ్రహామును ఆశీర్వదించావు, బాగానే ఉంది, నన్ను కూడా ఆశీర్వదించు. భలే మాట, న్యాయం. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి. రేపు ఇంటికి పోయి మీరు ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి ప్రార్థనలో. ప్రభువా, అబ్రహామును ఆశీర్వదించావు, నన్ను కూడా ఆశీర్వదించు. ఎందుకు ఆశీర్వదించవు? నేను నీకు స్తుతి చెప్పట్లేదా? నేను చర్చికి వెళ్ళట్లేదా? ప్రార్థన చేయట్లేదా? నన్ను ఆశీర్వదించు అడగమని దేవుడు చెప్పిండు. మీకు రెఫరెన్స్ చూపిస్తా. చొక్కా పట్టుకొని నన్ను, దేవుడు అంటున్నాడు, చొక్కా పట్టుకొని నన్ను అడగండి, నేను ఆశీర్వదించకపోతే నన్ను అడగండి, చూపిస్తా, మీకు రెఫరెన్స్ చూపిస్తా. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాం దగ్గరికి పోతుందా అని ఇక్కడ తీసుకొస్తాడు. అప్పుడు అక్కడ మనం ఏం చూస్తాం? నీకు ఒక్కడై ఉన్న నీ ఒక్కగాను ఒక్క కుమారుణ్ణి వెనుక తీయలేదు గనుక నేను అబ్రహామును ఆశీర్వదించా. గనుక ఎందుకు ఆశీర్వదించానంటే ఇయ్యడానికి వెనుక తీయలేదు గనుక ఆశీర్వదించా. నువ్వు అసలు ఇస్తున్నావా? ఏమన్నా ఇచ్చినావు దేవుడికి? ఆరాధన అంటే నోరు తెరవు, ప్రార్థన అంటే మోకాలు లేవు, కూటం అంటే కదిలి రావు, 9 గంటలకు ప్రార్థన అంటే 9:55కి ప్రార్థన అంటే 10:55కి వస్తావు. ఏదైనా మీటింగ్ పెడుతున్నావు, చర్చి కడుతున్నావు అంటే సందా అయ్యావు, భోజనాలు పెడుతున్నావు బియ్యం దావు. ఏమిచ్చావు? నీ జీవితంలో ఏమిచ్చినావు దేవుడికి? ఏమిచ్చినావు? ఎందుకు ఇవ్వలేదు అన్నయ్య? పోయిన సంవత్సరం సభలు పెడితే బత్తా ఎత్తినే, నువ్వు ఇప్పుడు 3 బత్తాలు తిన్నావు చర్చిలో, తెలుసా? మనం ఇచ్చేది తక్కువ, తీసుకెళ్ళేది ఎక్కువ. ఎంత ఆయుష్కాలం పొందుకున్నావు? ఎన్ని సంవత్సరాలు బతికావు? కటాక్షము కాదా నిన్ను బతికించింది? దేవా యెహోవా, నరులు నీ కృప చేతనే కదా బ్రతుకుతారు. ఆ కృప కాదా నిన్ను బ్రతికించింది, నీ ఆయుష్కాలం ఇచ్చింది, నీ శ్వాస నిశ్వాసాలు ఆడడానికి కారణమైంది కృప కాదా? సజీవుల్లో నిలబెట్టింది కృప కాదా? ఈ రోజు వరకు ఐసీయూలో లేని స్థితి దేవుడు నీకు ఇచ్చాడే, కృప కాదా? యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విర్రగొట్టుకొని లేవలేని స్థితిలో భయానకమైన మరణకరమైన పడకల్లో ఉన్నారే, ఆ స్థితిలో నువ్వు నేను లేమే, కృప కాదా? వాత్సల్యతను చూసుకొని ఈరోజు క్షేమంగా ఆయన సన్నిధిలో సజీవంగా చేతులెత్తి ఆరాధించగలుగుతున్నామే, కృప కాదా? వీటన్నిటికీ దేవుడికి లెక్క కడితే నీ జీవితంలో నువ్వు ఎంత పే చేయాలో తెలుసా నీకు? 1 గంట ఆక్సిజన్కి 5,000 అంట ఐసీయూలో పెడితే. మరి 24 గంటలకు ఎంత కట్టాలి నువ్వు? లెక్క పెట్టండి, వరుస పెట్టి. అంటే మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతున్నాం అనుకుంటున్నాం, కానీ కొంచెం దగ్గర ఆగిపోతున్నాం. కానీ దేవుడు అడుగుతున్నాడు, అబ్రహాము ఇయ్యడానికి వెనుక తీయలేదు. అబ్రహాము ఇచ్చింది కుమారుని మీరు అనుకున్నారు. ఆ స్థలంలో అబ్రహాము కుమారుని ఒక తక్కెట్లో ఒక పక్కేసి అబ్రహాముకు కలిగిన యావదాస్తిని ఒక తక్కెట్లో వేస్తే ఎవరు ఎక్కువ బరువు వస్తారు? ఈ ఆస్తి మొత్తం తేలిపోద్ది. అబ్రహాము కొడుకు బరువు. ఎందుకు తెలుసా?
అబ్రహాము చిటికలో తన ఆస్తి మొత్తం ఇవ్వడానికి రెడీ దేవుడికి. కానీ దేవుడు ఇవన్నీ నాకు వద్దురా, నువ్వు ప్రేమించే నీ కొడుకు కావాలన్నాడు. పిచ్చి పట్టింది అబ్రహాం. ఆ కొడుకునే నీకు ఇష్టమైనది దేవుడికి ఇచ్చాడు దేవుడు. నేను ఎప్పటి నుంచో నా మనసులో ఒక ఆలోచన ఉండేది, చర్చిలో సందా ఎందుకు వేస్తారు? కానుక పెట్టే డబ్బులు వేస్తారు కదా, ఎందుకు వేస్తారా? సరే, చాలా కారణాలు ఉన్నాయి వాటికి. ఏంటంటే పరిచర్య జరగాలి, సేవ జరగాలి, సౌండ్ సిస్టము, మీటింగ్స్, కరపత్రాలు, వాల్ పోస్టర్లు, సువార్తకి, డీజిల్కి, పెట్రోలు, సేవకుడి పోషణ. లేవీయుడు బయటికి వెళ్ళకూడదు. లేవీయుడు సంఘ కాపరి, సంఘంలో కనిపెట్టుకొని ఇజ్రాయేల్ తెచ్చిన కానుకతోనే బ్రతకాలి, బయటికి వెళ్ళి సంపాదించకూడదు. ఇది యాజక క్రమం. చూపిస్తా. బయటికి వెళ్ళకూడదు. సేవకుడి పోషణ కొరకు, సంఘ క్షేమం కొరకు, పరిచర్య వృద్ధి కొరకు మనం చందా వేయాలి. డబ్బులే ఎందుకు ఇవ్వాలి? అప్పుడు నాకు అనిపించింది ఈ మాట, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకు ఇష్టమైంది, మనకు బాగా ఇష్టమైంది ఏంది? డబ్బులే. దాంట్లో మర్మాలే ఉంది. 100 రూపాయల కాగితం చింపితే వాళ్ళమ్మ కొట్టింది పిల్లోడిని, కొడితే వాడు ఆ పక్క అరుక్కు పెట్టి పెటామని కొట్టుకొని ఏడ పగిలింది వాడికి. చింపింది ఎంత? ఓ 10,000 అయ్యిండో కుట్లకి, వాటికి, ఇటుకి అన్నిటికీ. వాడు పసివాడు, వాడికి ఏం తెలుసు? ఒక సంవత్సరం కిందట చిల్లర పైసలను లెక్క పెట్టుకుని 50 రూపాయల నోట్లన్నీ కట్టుకొని అకౌంట్లు వేసి దేనికన్నా వాడుకుందాం నేను రెడీ చేసుకుని ఆడబెట్టుకొని ఉంటే, నేను బయటకు పోయి వచ్చేలోపు రాయిస్ మొత్తం ఒక 50 కాగితాలు చింపేసి ఉంటాడు. వాడు తెలియదు, దాని వాల్యూ తెలియదు. ఇప్పుడు నేను కొడితే వస్తుందా? 1 గంట కేటాయించుకొని అన్నిటికీ స్టిక్కర్లు వేసుకొని బ్యాంకులు ఇచ్చి మార్చుకొచ్చుకున్నా. కానీ ఈ తల్లి 100 చింపిందని వాడిని కొడితే దిమ్మ తిరిగిపోయింది పిల్లవాడికి. వాడికి మైండ్ పనిచేసిందో లేదు తర్వాత సంగతి దేవుడు చూశాడు. మనకిష్టం మన పిల్లలు కాదు, భర్త కాదు, భార్య కాదు, డబ్బు. ఆ డబ్బు కోసమే ఈరోజు విడాకులు, తగాదాలు, కత్తిపోట్లు, మాటలు, ఇవన్నీ వేటి కోసం? డబ్బే. మనకిష్టమైనది అదే, దేవుడికి కావాల్సింది కూడా అదే. నీకు ఇష్టమైనది తీసుకురా దేవుడి దగ్గరికి. అది ఇచ్చి అది వెన్నుకు తీయలేదు గనుక నేను నీకు ఆశీర్వాదం ఇచ్చానంటాడు. ఈరోజు దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వు, దేవుడు చేయాల్సింది చేయి. సమయానికి చర్చికి రా, దేవుణ్ణి అడుగు. ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు ఏమి ఇవ్వటం నేర్పాడో, ఇవ్వమని అడిగాడో, ఆయన ఇవ్వమన్నది ఇవ్వు. ఆశీర్వదించకపోతే అడుగు. చెప్పండి చెప్పండి. ప్రథమ ఫలం ఏమన్నాడు? ఇవ్వు. దశంభాగం ఏమన్నాడు? ఇవ్వు. పరిచర్య చేయమన్నాడు, చెయ్యి. ప్రార్థన చేయమన్నాడు, చెయ్యి. సువార్త చెప్పమన్నాడు, చెప్పు. తగ్గించుకోమన్నాడు, తగ్గించుకో. ఇవన్నీ చేయి, అప్పుడు అడుగు. ఇప్పుడు మీరేమంటారు తెలుసా? ఇవన్నీ మన వల్ల అయ్యేది కాదు, మనం చేయలేము, ఆ రాజ్యము మనం పోయేది కాదు. ఇంకెందుకు భక్తి? అక్కడ పడుతుంది తేడా. ఈ లింకు తీసుకొని మనం ప్రయాణం చేస్తే 2026లో అద్భుతమైన ఆశీర్వాదాలు రుచి చూస్తాం యేసునామములో. హల్లెలూయా. ఎక్కడ నమ్మకంగా ఉన్నావు? నీకు దేవుడిచ్చిన ఏ స్థలంలో నమ్మకంగా ఉన్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, మోషేని ఆశీర్వదించడానికి. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దానికి ప్రతిగా హేబేలు విషయంలో, అబ్రహాం విషయంలో, పితరులు అనేకుల జీవితాల్లో దేవుడు వారి నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదిస్తానే వచ్చాడు. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలి, నిన్ను కూడా గణపరచాలి నేను ఈ సంవత్సరం. ఇంకా ఆయన మాట చెప్పాడంటే చేస్తాడు, అంతే. గణపరచాలి. అన్నయ్య, అందరూ 31వ తారీఖు లేచి వాక్యం చెప్తున్నారు, సాక్ష్యం చెబుతున్నారు, కుడి ఎడమలకు దేవుడు నిన్ను వ్యాపించాడని. నేనేమని సాక్ష్యం చెప్పాను అన్నయ్య? నాకేం చేశాడు అన్నయ్య దేవుడు అన్నాడు ఒక అన్న. 31 జనవరి 1, 2025వ తారీఖు వాగ్దానం చేశాడు కదా. మరి ఇయర్ దాకా బతుకున్నావు కదా, నీ ఆయుష్కాలం వ్యాపించిందా, మధ్యలో పోయిందా? చెప్పండి. వ్యాపించిందిగా, మరి చెప్పరాదా? నా ఆయుష్కాలాన్ని వ్యాపింపజేశాడు 26వ సంవత్సరంలోకి అని చెప్పలేవా? హృదయానికి గోచరంగాని కార్యాలు ఎన్ని ఉన్నాయి? వెతికితే దొరుకుతాయి దేవుడి కార్యాలు. నీకు అసలు ఆ కృతజ్ఞత మనసే లేదు.
ఎక్కడ దొరుకుతుంది నీ కార్యం? ఎక్కడ దొరుకుతుంది స్తుతి చెప్పడానికి కారణం? ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవుణ్ణి ప్రశ్నిస్తావా? నువ్వు భయంకరమైన నీతిమంతుడు అయితే నీలో వందల వేల లక్షల తప్పులు పట్టుకుంటాడు దేవుడు. ఎవరైతే భయంకరమైన నీతిమంతుడు అయితే ఓయమ్మ నీకంటే సత్యహరిశ్చంద్ర ప్రసాద్ చాలా దిగదుడుపురా, అబ్రాహాం మోసే ఇస్సాకులు కూడా చాలా తక్కువరా నీ ముందు, స్వామి నీ నీతి మామూలు కాదురా అంటే నీ జీవితంలో కోటి తప్పులు చూస్తాడు దేవుడు. అట్లాంటి దేవుణ్ణి మనం తప్పుపడతామా? దేవుణ్ణి నేరారోపణ చేస్తామా? నువ్వు నిలబడు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు, నీకు కలిగిన దాంట్లో నమ్మకంగా ఉండు, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు, దేవుడు నీకు చేసిన దాంట్లో నమ్మకంగా ఉండు, ఆ కొంచెంలో నమ్మకంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. అదే కదా సామెతల గ్రంథం 28:20 మనం చదువుకుంది ఆ రాత్రి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చూడు త్వరగా, గట్టిగా 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 చూడండి, గట్టిగా చదవండి అన్నమాట. నమ్మకమైన వానికి, అబ్బా ఎవరినయ్యా గనపరుస్తావు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాణ్ణి. ఈ 2026లో ఎవరినయ్యా నువ్వు గనపరుస్తావు? నమ్మకమైన వాణ్ణి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మరలా చెప్తున్నా కదా, ఆశీర్వాదము పరలోక రాజ్యానికి సంబంధించింది, దీవెన ఈ భూలోకానికి సంబంధించింది. నువ్వు దీవించబడాలని కోరుకుంటే ఖచ్చితంగా నువ్వు నమ్మకంగా బతకాల్సిందే మందిరంలో. నో ఛాన్స్, దీనికి మించి ఆప్షన్ లేదు. నువ్వు యూట్యూబ్లో ఎత్తుకున్నా నీకు అవకాశం లేదు. ఇంకా నువ్వు వేరే రూట్లో ఎక్కడికి వెళ్ళి నీకు దారి లేదు. ఎడితిరిగి ఇక్కడికి రావాల్సిందే, నమ్మకంగా ఉండాల్సిందే. ప్రాముఖ్యంగా నమ్మకంగా మనం కోల్పోయేది ఇక్కడే, ఆర్థిక సంబంధమైన స్థితి దగ్గరే నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. 100 లెక్కలు వేసుకుంటావు, 100 మార్గాలు ఎత్తుకుంటావు, 100 లొసుగులు పెట్టుకుంటావు. దేవుని దగ్గరికి వస్తే మాత్రం మన వల్ల కాదులే, మనం చేయలేములే, మనకి ఏడుందిలే, మనం ఏం చేస్తాంలే అంటావు. నువ్వు నమ్మకంగా ఉంటేనే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించేది. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 18వ వచనం వరకు అక్కడ ఒక మధురమైన మాట రాసి ఉంటాడు. చదవమ్మా. మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తాడా? అయితే మీరు నా దగ్గర దొంగిలించారు, అయితే మేమెక్కడ దొంగతనం చేశామయ్యా అని మీరు నన్ను అడుగుతున్నారు. 10వ భాగము, 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలించారు. ఈ జనులు నా యొద్ద దొంగిలించుచూనే ఉన్నారు. ఆ దొంగతనానికి ప్రతిగా మీరు శాపాన్ని అనుభవిస్తున్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగము అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి అది 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 హలో ఇందాక చెప్పానే, కాలర్ పట్టుకొని అడగమన్నాడని చెప్పానే. మీరు ఇవ్వవలసిన 10వ భాగము కట్టి ఇచ్చి అప్పుడు మీరు నన్ను శోధించండి. ఇయ్యా పెట్టయ్యా, తీయ్యా, ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ రోగం, శోధించు నన్ను. ఇవ్వకుండా శోధిస్తే ఏమైంది తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి రాసిన చూడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక, వామ్మో, ఎందుకు సంహరించబడ్డారు తెలుసా? ఆ ఇష్టం లేకపోవడానికి కారణం ఏం తెలుసా? 8వ వచనంలో రాసి ఉంటుంది.
మరియు వారి వలె మనము చాలు 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 శోధించి ఏమయ్యారు? శోధించారు, దేవుణ్ణి శోధించారు. ప్రభా అయ్యా ఏసయ్యా దేయా పుట్టయా కొలయా చూడయా పెట్టయా శోధించారు. దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి వెంబడించి, దేవుడి అద్భుతాలు చూసి, దేవుడి ఆశ్చర్యకార్యాలు పొందుకొని శోధిస్తే ఆ శోధనకు ప్రతిగా శాపం వచ్చింది వాళ్ళకి. కానీ ఇక్కడేమన్నాడంటే నువ్వే నన్ను శోధించు అంటే దేవుణ్ణి అడగాలంటే అర్హత కావాలి, లేకపోతే మాట్లాడకూడదు. ఇంకా అనా పైసాకు ఉపయోగం లేని నువ్వు కూడా 100 మాటలు మాట్లాడతావా? జాగ్రత్త జాగ్రత్త. లేని శాపం ఎందుకు తెచ్చుకుంటావు? దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? భక్తి చేయడానికి వస్తున్నాం, ప్రార్థన చేయడానికి వస్తాం, వినయ భయ భక్తులు కలిగి. అంతేగాని అరుగు మీద కూర్చొని నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? దేవుడు వినడని మాటలు, నీ ఆలోచన తెలియదు ఆయనకి. మన ఇష్టానికా? అర్థం కావట్లేదా జరుగుతున్న పరిచర్య? చూస్తున్నావు కదా, ఎట్టి మనసుతో సేవకుని నీ ముందు నడుస్తున్నాడో నీకు అర్థమవుతుంది కదా. ఇంకేం చేస్తున్నావు? ఇంకా ఆలోచనకు ప్రతిగా నీ వంతు ఏమైనా చేతనైతే ముందుకు రావాలి, చెయ్యాలి. కానీ ప్రతికూలంగా సనుగుతారా? దానికి ప్రతిగా దేవుడు ఏం చేశాడు చూశారుగా. కానీ ఇక్కడేమంటాడు ఆయన? మీరు నాకిచ్చి నా మందిరపు నిధిలోనికి తెచ్చి నన్ను శోధించండి, అప్పుడు నేను ఆకాశపు వాకిన్లు విప్పి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు నీ దశమ భాగం తీసుకొని మందిరంలోకి వస్తే అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన చర్చిలో పట్టుమని 10 మంది దశమ భాగం మీరు తెలుసా మీకు? పట్టుమని 10 మంది. ఆ 10 మందిలో నమ్మకంగా ఇచ్చేవాళ్ళు ఎంతమందో కోత పెట్టి పిఎఫ్లు డిఎఫ్లు నాకు కూడా పెడతాయి, నాకు ఇద్దరేమో చివరిలో. ఆ దశమ భాగంలో కూడా నమ్మకంగా ఇచ్చేవాళ్ళు ఇంకెంతమందో అది వాళ్ళకే తెలియాలి. కానీ నేను ఎప్పుడు డిస్కషన్ చేయాల. ఈరోజు దేవుడు చెప్పాడు, నువ్వు చెప్పకపోతే నాకు ఎట్ట తెలుస్తుందని ఫైనాన్షియల్ మినిస్టర్ అడిగినట్టు, ఎవడైనా చెప్పకపోతే నాకు ఎట్ట తెలుస్తుందని ఫైనాన్షియల్ మినిస్టర్ అడిగినట్టు, నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎట్ట దీవించబడతారు? తప్పు నా దగ్గరే ఉంది. అందుకే నేను ఈ 2026లో సరిదిద్దుకుంటున్నా యేసునామములో. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మీ ఆశీర్వాదం ఇక్కడే ఉంది. యేసునామములో ఈ కృప మీకు దొరుకును గాక. అయ్యా నా దగ్గర ఏముందయ్యా, నేనేం చేయగలనయ్యా? నువ్వు 100 సంపాదితావా? 10 రూపాయలు దేవుడి దగ్గర తీసుకురా. నీకు ఏమి లేదు, కాళ్ళు చేతులు 2 లేవు, కూర్చొని ఉన్నావా? గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఇస్తారయ్యా, అందులో కూడా పట్టకరా, దేవుడికి అదే కావాలి. ఎస్. ఒకరోజు యేసన్న గారు ఒక అడుక్కునే ఆమె వచ్చి దశమ భాగం అవుతుంటే తీసుకుండంట. దాన్ని ఆ రోజుల్లో ట్రోల్స్ చేశారు. అప్పుడే అసలు ఏ మీడియా లేనప్పుడే సేవకులు ట్రోల్. ఏమయ్యా ఆయనకి ఏమయ్యా అంత పెద్ద ఆశీర్వాదం, అంత పెద్ద మందిరం కట్టాడు, అడుక్కునే ఆమె దశమ భాగం ఇస్తే తీసుకో. మీరు కావాలంటే సర్వోన్నతుడ మహోన్నతుడ క్యాసెట్లు వచ్చిన టైంలో ప్రసంగాలు క్యాసెట్లు వాటిల్లో ఉంటుంది ఈ సంగతి. తీసుకోపోతే ఏమైందంట, దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు తెలుసా? చిల్లర పైసలు అడుక్కొని వచ్చినా నేను తీసుకుంటా, ఎందుకంటే దశమ భాగం నేను తీసుకుంటేనే వాళ్ళు ఆశీర్వదించబడేది. ఒకవేళ వాళ్ళు తర్వాత వచ్చి అయ్యా నాకు తినటానికి లేదంటే బిర్యానీ పెట్టి పంపిస్తా. వాళ్ళ దగ్గర నేను తీసుకుని 10, కానీ నేను 100 రూపాయలు బిర్యానీ పెట్టి పంపిస్తా. ఆ వ్యక్తి ఆశీర్వదించబడాలంటే నేను తీసుకోవాలి. సేవకుడు చేతిలోకి బలిపీఠ మీదకి రావాలి. అది గంపలోకి వస్తే అది ప్రీతికరం అయితే మళ్ళీ అది కూడా నువ్వు సనుక్కుంటా కొనుక్కుంటా వీటితో సావు అయిపోయింది, నాకు ₹20 లేకపోతే ఏమైంది అని సనుక్కుంటా కాదు, హృదయపూర్వకమైన అర్పణ అవ్వాలి. అది సేవకు దేవుడు కోరుకున్నాడు నీ దగ్గర నుంచి. అందుకే కష్టార్జితం స్థిరంగా ఉండకపోవడానికి కారణం అదే, సిలుసంచులు వేసినట్లు పోవడానికి కారణం అదే, దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించకపోవడానికి కారణం అదే. నేను చెప్పే మాట తప్పు అయితే ఈ పేపర్ చింపేసుకోవటమే. దేవుడు శోధించి అడుగు, నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి నేను ఆశీర్వదిస్తాను. ఆ కింద ఏమన్నాడు తెలుసా? ఆ చదువు, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. చప్పలు కొడదామా గట్టిగా?
మీరు ధన్యులని, ప్రభువుని నమ్ముకున్నాక మీరు దీవించబడ్డారని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయని, మీ బ్రతుకులు మారాయని, ఘనత కలిగిందని అన్ని జనులు కూడా మీరు చెప్పుకునేటట్లుగా జరగాలి అంటే మీ దశమ భాగం దేవుని మందిరంలోకి రావాల్సిందే. ఎంత తింటావు? 90% తినరాదా? 10% దేవుడికి రాదా? అది కూడా ఎందుకు? నేను తింటానన్నా. ఒక ఆయన 20,000 కానుకిస్తాను అన్నాడు. ఒక ఆఫర్ ఇచ్చాడు నాకు. అన్నయ్య 20,000 సందా ఇవ్వమంటావా, 20,000 రూపాయలు పొట్టేలు ఉంది ఇవ్వమంటావా అన్నాడు. నేనేమన్నా తెలుసా? పొట్టేలు తీసుకురాని తలా కొంచెం తిందామని చెప్పాను. ఆ 20,000 నేను తీసుకోకూడదా? మీకు అర్థం కాలేదు ఇక్కడ సేవకుడి మైండ్. మీరు ఇక్కడ చర్చిలో కనీసం ఏ పరిచర్య జరగకపోతే 5 మంది భోజనం చేసి వెళ్తారు ఒక రోజుకి చర్చిలో ప్రతిరోజు. మొన్న పోయిన వారాల్లో, పోయిన నెలలో అయితే రోజుకి పూటకు 30 మంది చొప్పున, మధ్యాహ్నం 30 మంది, సాయంకాలం 20 మంది ఆ లెక్కన భోజనం చేసి వెళ్ళారు. సరదా కలిసి వెళ్ళటానికి వచ్చినా కూడా భోజనం చేయకుండా పొమ్మని నేను చెప్పను. ఒకవేళ నేను పోతే పోయినలే, నేను వదిలేసిన పాస్టర్ గారు వదిలిపెట్టరు, తినే పొమ్మంటుంది. మందిరంలో ఆహారం ఉండునట్లుగా తీసుకుంటారు. అప్పుడు అంట ఆయన చెప్తున్నాడు, చూడు నువ్వు అలా వచ్చి నాకు ఇస్తే విస్తారమైన దీవెన నీ మీద కుమ్మరిస్తాను అని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చటమే కాక మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తాను. పంట తింటదంట పురుగు, ఆ పురుగును దేవుడు గద్దిస్తాడంట. ఆ పంట తినొద్దు, వారు ఆశీర్వదించబడాలి. మీ భూమి పంటలను నాశనము చేయు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాలిపోకుండా ఉండనట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. ద్రాక్ష అంటే అర్థం ఏంటంటే సంతోషము, సమాధానము. ద్రాక్ష చెట్టు క్షేమానికి గుర్తు. నీ క్షేమము, నీ సంతోషము, నీ సమాధానము పోకుండా, రాలిపోకుండా, ఊడిపోకుండా, పడిపోకుండా దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. నీ క్షేమము నీకు స్థిరమగునుగాక. నీ పంటను పురుగు తినేస్తంట. తెగులు పట్టిందిరా పొలానికి అంటారే, తెగులు. కరోనా అదొక తెగులు, మలేరియా ఒక తెగులు, డెంగ్యూ ఒక తెగులు, ఎయిడ్స్ ఒక తెగులు, క్యాన్సర్ ఒక తెగులు. ఇలాంటి భయంకరమైన తెగులు, పురుగు రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీకు కలిగిన యావత్తును పాడు చేయకుండా దేవుడు ఆజ్ఞాపిస్తాడంట వాటికి. ఇక్కడే ఉంది ఆశీర్వాదం అంతా. గిరగిర తిరుగుతున్నాం జోబిలో తాళాలు పెట్టుకొని, ఏడపోయిన ఎత్తుకున్నట్టు. ఆ మధ్య ఆడికి ఊరికి వెళ్తున్నా అడావుడిగా, ఊరే నా అద్దాలు ఎక్కడున్నాయి చూడరా అని ఎత్తుకుతా ఉన్నాం మేమందరం. నా కళ్ళకే ఉన్నాయి అద్దాలు. నేను ఎత్తుకుతున్నా, నాతో పాటు 2 యవనస్తులు ఎత్తుకుతుండ్రు, పాస్టర్ గారు ఎత్తుకుతుండ్రు. వాళ్ళకన్నా కనపడొద్దా? నా అద్దాలు నాకు కనపడలేదనుకో, వాళ్ళకన్నా కనపడొద్దా? చివరికి అద్దం దగ్గరికి పోయా, అక్కడ నా అద్దాలు కనపడుతున్నాయి. ఒరే అద్దాలు ఉన్నాయి కదా అనుకున్నాను నేను. దేవుడు ఆశీర్వదించే మాటలు చేతిలో పెట్టుకొని అల్పమైన పని చేస్తే దేవుడు దీవిస్తాడని చెప్తుంటే కొండలు పిండి చేసుకొని ప్రపంచాలు దాటడానికి పరిగెడతా ఉన్నామే. ఎందుకు దీవించడండి దేవుడు? ఈరోజు ప్రపంచంలో బిగ్గెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ మన ఇండియాలో ఉన్నారు, తెలుసా నీకు? బిల్ గేట్స్ కూడా మన ఇండియాలో ఉన్న అంబానీ ముందు దిగదుడిపే, అదాని ముందు తక్కువ అయిపోయాడు. ఎస్, ఇండియాలో అలాంటి సంపద ఉంది. ఫండ్ అక్కర్లేదు. చాలామంది అడుగుతున్నారు, డొనేషన్ తీసుకున్నారా మీరు చర్చికి? ₹1 బిల్ల కూడా డొనేషన్ తీసుకోవాలా, ఒక్క నయా పైసా కూడా తీసుకోవాలా. ఎందుకు దొరలంత ఎక్కడే ఉంటాయి. హల్లెలూయా. ధైర్యంగా చెప్పగలను నేను ఈ మాట, ఎవరి దగ్గర ఎట్లయినా చెప్పగలను. వితౌట్ డొనేషన్, విశ్వాసంతో కట్టబడిన విశ్వాసపు దేవుని మందిరం, విశ్వాస గృహం ఇది. ఆమేన్. అది దీవెన, ఇది ఆశీర్వాదం. నేను ఈ ప్రసంగం చెప్తే మీలో కొంతమంది ఖచ్చితంగా ఆ పురుగు ఉంటుంది. కొంతమంది పురుగు అది పాత నిబంధన కదా, మరి కొత్త నిబంధన కదా, పాత నిబంధనలు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా కొత్త నిబంధన అసలు ఎన్ని పడుచుకోడండి దేవుడు. సేవ ఎట్ట జరగాలి మీరు చెప్పండి? సరే, పాత నిబంధన అది, కొత్త నిబంధన సేవ జరగాలి. ఎట్ట జరగాలి? ఈ బాక్సులు, ఈ లైట్లు, ఈ మందిరం, ఈ సిమెంటు ఎట్ట రావాలి? ప్రియులారా, బిడ్డలారా, అది పాత నిబంధన కదా, దశమ భాగం. ఇది కొత్త నిబంధన. ఇది ఎట్ట రావాలి చెప్పండి ప్రియులారా? కొత్త నిబంధనలు అసలు ఏముంది తెలుసా? చచ్చిపోతారు మీరు ఆ మాటలు చదివితే. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 4వ అధ్యాయం 34వ వచనం చదువు.
పేజీ నెంబర్ చెప్పు. 106 కొత్త నిబంధన పుస్తకం 106 పేజీ నెంబరు. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనం. భూములైన ఇల్లులు కలిగిన వారందరూ అమ్మో అమ్మిన వాటి వెల తెచ్చి కొట్టు చప్పట్లు కొట్టు గట్టిగా కొట్టు దేవునికి మహిమ కలుగును కాగా. కొత్త నిబంధన సేవ గురించి చెప్తున్నా. పాత నిబంధనలో ఊరికి దశమ భాగమే. 10 రూపాయలు సంపాయితే ₹1, 1000 సంపాయితే ₹100, ₹1,00,000 నీ జీతం అయితే ₹10,000. అది పాత నిబంధన. బట్ న్యూ టెస్ట్మెంట్ ఫర్ స్మాల్ చేంజ్. న్యూ టెస్ట్మెంట్ ఏంటంటే నీకున్న ఇల్లు, స్థలము, వాకిలి, పొలం అమ్మి ఎక్కడ పెట్టాలంట? ఆడ ఏజమే. వాక్యం చెప్తుంటే తీసుకొచ్చి ఆడ పడేసి పోవటమే. ఇల్లు అమ్మితే ఎంత వస్తాయి? పొలం అమ్మితే ఎంత వస్తాయి? దిండ్లు తెచ్చి ఆడేసి పోవటం వేస్తున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేనైతే అమ్మినా, నా ఇల్లు అమ్మినా, నా స్థలం అమ్మినా, ఇంకో చిన్న గుడిచుంటే దాన్ని కూడా అమ్మేశా. ఇంకొకటి ఉంది మధ్యలో స్లాబ్ వేయకుండా, దాన్ని కూడా బేరం పెట్టా. ఇంకొక ఎకర లాస్ట్ ఫైనల్ ఒక ఎకర ఉంది, దాన్ని కూడా పెట్టా. అది లైన్లోకి వస్తే ముందు స్టెప్ తీసుకుంటాం. నా ఏసై కొరకు నా జీవితం పెట్టి అయ్యేముంది. అందరు తిడుతున్నారు నన్ను, ఓ తెక్కలోడా, కొడుక్కి కూతురికి ఏదన్నా ₹4 పెట్టుకోక అందరూ నువ్వు చేసే పనులు అంటాను. నాకు తెలుసా మరి ఏమన్నా కొడుకు పెట్టుకోవాలి, కూతురికి పెట్టుకోవాలని నాకు తెలుసా? నా ఆలయం, నా దేవుని మందిరం కట్టబడితే అది నాకు ఘనత, నా పిల్లలకు అది ఆశీర్వాదం. నీకు కూడా ఇదే, నీ పిల్లలకు కూడా దీవెన ఇదే. ఆలయమే మన ఆశీర్వాదం. సమస్త ఆశీర్వాదాలకు కారణం ఆయన ఆలయం. ఇది కొత్త నిబంధన. తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాలి. అంతేగాని ₹50 కాగితం మడత తీసి ఇట్ట తిప్పి ఇంత పొడుగు చేసి, అన్నయ్య ఇల్లు స్థలాలు అమ్మినయే కాళ్ళ దగ్గర పడేసిపోతుంటే తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా ₹50 తీసుకొచ్చి, ₹100 తీసుకొచ్చి, పెద్ద నోట్లు తీసుకొచ్చి నిన్ను ఘనపరచువాడు ఆయన. నీ ఘనత కలుగు చేయవాడు ఆయన. నీకు ఇచ్చే మనసు లేక, దేవుడి కొరకు చేసే దమ్ము లేక పాత నిబంధన, కొత్త నిబంధన, ఆ నిబంధన, ఈ గ్రంథం, ఆ గ్రంథం సోది మాట్లాడుకోండి. చేతనైతే చేయగలిగితే చేయి, లేదు నాకు చేయడానికి ఇష్టం లేదు, వచ్చావా చూసుకున్నావా పోయావా అయిపోయింది అంతే. ఇంకా సంబంధం లేని దాంట్లో నువ్వు వేలు పెట్టకూడదు. ఇంకా చేసేవాళ్ళు చేస్తున్నారు కదా, పెట్టేవాళ్ళు పెడుతున్నారు కదా. నువ్వు దీవించబడాలని, గణపరచబడాలని, దేవునికి సాక్షిగా నా ప్రియుడు నా కొరకు ప్రాణ త్యాగం చేశాడు, ఆయన కొరకు నేను ఏం చేయాలని నీ మనసులో తలంచితే రాబోయే కాలంలో జరిగే నష్టంలో నేను నా పిల్లలు ఉండకూడదని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే, ఆ ఆలోచనకు ప్రతిగా నీ కష్టములో నుంచి దేవునికి, ఆయన మందిరానికి, ఆయన సేవకి సాక్షిగా తీసుకొని రా. దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రొత్త నిబంధన, ఇది క్రొత్త నిబంధన సేవ. ఇక్కడ దశమ భాగాలు కానుకలు కాదు, త్యాగాలే. ఆమేన్ చెప్పండి. ఈ నిబంధనలో, ఈ సేవలో దశమ భాగాల అర్పణలు కానుకలు కాదు, త్యాగాలు, త్యాగము. నువ్వు తినగలవు కానీ నువ్వు తినవు, త్యాగం చేస్తున్నావు. చర్చిలో నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యవు, త్యాగం చేస్తున్నావు, చర్చికి చేస్తున్నావు. నీ పిల్లలకి, నీ తరాలకు కూడబెట్టగలవు కానీ త్యాగం చేస్తున్నావు, యేసయ్య కొరకు అర్పించేస్తున్నావు. అది త్యాగం. అలాంటి సేవ ఇది కొత్త నిబంధన. ఆ మనసు రావాలి, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకో మాట చెప్పనా, కొత్త నిబంధనలో నుంచే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి చూడండి. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏది విత్తుతారో ఆ పంటనే కోస్తారు. ఆరో వచనం చదువు. అమ్మ నా వైపు చూడండి అమ్మ ఒకసారి. కొత్త నిబంధన సంఘం గురించి మాట్లాడుతున్నా నేను. వాక్యోపదేశము పొందువాడు అంటే ఎవరు? మీరు. ఉపదేశించువాడు ఎవరు? నేను. వాక్యోపదేశం పొందువారు మీరు, ఉపదేశించువారు నేను.
ఉపదేశించువానికి అంటే నాకు, మీరు నాకు మంచి పదార్థములన్నింటిలో పండగ చేశారా? ఒక్క అరిసి ముక్క తెచ్చారా? అందరు బట్టలు కొన్నారా? ఒక్క రైక్ కూడా తెచ్చి, ఒక్క చొక్క కూడా తెచ్చిచ్చారు. న్యాయం చెప్పనులే, మీరు మాట్లాడుతున్నారు కదా బయట నిలబడి. జాగ్రత్త, ప్రతి మాట రికార్డ్ అవుతుంది దేవుడి దగ్గర. మీరు బలహీనులని, మీకంత చేతగా, మీరంత దాతృత్వం ఉండలేరని నేను మీ జోలు రాట్లా. వాక్యం చెప్పి వెళ్తున్నా, మారతారు ఏదో ఒక సమయం తీసుకుంటారని. నా చేతగాంతనం అనుకుంటున్నారు. నేను కత్తి విధులు జూలు దులిపితే చచ్చిపోతారు మీరు వాక్యం పట్టుకుంటే. ఎందుకు అనవసరమైన మాటలు తెచ్చారా? చాలా. కనీసం పండగ రోజు మొత్తం బిర్రు వండుకొని తిన్నారు కదా. పాస్టర్ గారు మరి ఏం వండుకుండి, 24 గంటలు సిమెంట్ అంటాడు. ఒక ఆయన నాకు గుడ్డలు కొనిస్తా అంటే నేను చెప్తున్నా చూడు, నా మైండ్లో వాటి మీద. మన మందిరంలో ఒక అబ్బాయి, ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒంగోలులో నెంబర్ 1 బట్టల షాప్ అది. అక్కడికి వెళ్ళన్నా బట్టలు తీసుకో అన్నా అన్నాడు. నేనేమన్నా తెలుసా, నేను తీసుకుంటా కానీ డబ్బులు ఫోన్పే చేయన్నా. నాకు తెలుసులే, నువ్వు డబ్బులు సిమెంట్ తెచ్చుకుంటావు, నేను ఈయన పోయి బట్టలు తెచ్చుకో అన్నా. ఒక 10 సార్లు వెళ్ళి ఉంటా ఆ అబ్బాయి ఆ మాట చెప్పిన తర్వాత. కానీ నేను బట్టలు తెచ్చుకోవాలా. ఆ తమ్ముడు వింటున్నాడు ఆ మాటలు. తెచ్చుకోవాలా. నాకు అవి తెచ్చుకోవాలన్న మనసు కానీ వాటి మీద ఆ దృష్టి కానీ ఉంటే నేను తెచ్చుకోలేనా? వాటి మీద నా మైండ్ లేదు. నా తపనంతా తండ్రి మహిమ మీదే ఉంటుంది. ఏం చేయాలన్నా, ఏం చూడాలన్నా వాటి మీద లేదు మైండ్. వాటి మీద పెట్టవచ్చు నేను, కానీ పెట్టుకోవాలా. కానీ ఈరోజు కూడా నేను అదే చెప్తున్నా, దేవుని మందిరం కొరకే నేను దృష్టి పెట్టి వాటి మీద మనసు పెట్టి పరిగెడుతున్నా. కానీ మీరు దృష్టించలా నన్ను. ఈవెన్ ఆ పండగ రోజు కూడా మరి ఈయన ఇన్ని తిప్పలు పడుతూ నేను చేస్తున్నాడు. ఏదైనా ఒక క్యారేజ్ తీసుకెళ్దాం, లేనిపోయింది మళ్ళీ తేమాకండమ్మా అని చెప్తున్నా. ఏదైనా మంచి పదార్థములన్నిటిలో ఉపదేశించు వానికి భాగం. అందుకే నేను ఎప్పుడు చెప్తా, సేవకుడు మీ ఇంటికి పెద్ద కొడుకు లాంటివాడు. హల్లెలూయా. నువ్వు పండగ చేసుకున్నప్పుడు గుర్తురాను, బట్టలు కొనుక్కున్నప్పుడు గుర్తురాను, సంబరం చేసుకొని డీజే పెట్టుకొని ఎగిరి అన్ని చేసుకున్నప్పుడు గుర్తురాను. కానీ ఏదైనా ఒక శ్రమ వస్తే మాత్రం ఆడబోయావు, ఆడున్నావు. నీకు శ్రమ, నీ కష్టంలో ఉన్నప్పుడు అయినా నేను లోబడుతున్నా. సరే ప్రభువా, కనికరించయ్యా తప్పించు. అదే చెప్తున్నా కదా నేను. జీవితం అంతా నీ ఇష్టానుసారంగా తిరిగి వచ్చి చివరాఖరికి అనయో నువ్వు చెప్పు మా పిల్లోడి గురించి, నువ్వు చెప్పు. ఏం చెప్పమంటావు నీ పిల్లోడి గురించి? అసలు వాడు మందిరానికి వస్తేగా నీ పిల్లోడి గురించే నాకు కథలు చదువుతున్నారు, పుస్తకాలు రాసి. ఏం చెప్పాను నేను నీ పిల్లోడి గురించి? ఏం సాక్ష్యం? ప్రార్థనా పరుడా, పరిచారకుడా, నమ్మకస్తుడా, భక్తి కలిగినోడా, విధేయుడా, ఏం సాక్ష్యం చెప్పాను నేను నీ గురించి, నీ పిల్లోడి గురించి? ఏది నీ భక్తి? ఏది? దీనికి మళ్ళీ ఇక హిస్టరీలు తీసి మాట్లాడతారు. పర్సనల్గా అయితే చెప్తా, ఇక మీ ముందు చెప్పలేను. లైవ్ కూడా వెళ్తుంది. లైవ్ పెట్టకూడదు అనుకున్నా. సంఘాలన్నీ తెలుసుకోవాల్సిన మాటలు ఇవి. ప్రతి విశ్వాసి ఆశీర్వదించబడడానికి కారణాలు ఈ మాటలు. దీవించబడ్డానికి దేవుడిచ్చిన స్వాస్థ్యపు మాటలు ఇవి. ఇంకా శిఖరములాగా దేవుడిని హెచ్చించాలనుకున్నాడు అనుకో, ఈ మాటలు అప్పుడు ఆయనకు ఆధారం అవుతాయి. ఈ ప్రవర్తన ఆధారం చేసుకొని నేను దీవిస్తాడు దేవుడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన మాట మీద దేవుడిని దీవించును గాక. ఆ కింద చెప్తాడు చూడు, అదే గలతీయులకు రాసిన పత్రికల కిందలో, వాక్యోపదేశము పొందువారు ఉపదేశించడానికి మంచి పదార్థములలో భాగమియాలి. ఆ మాట చెప్పి దైవజనుడు పౌలు అంటారు, సరే నీ తెలివితేటలు వాడుకొని మా కాడి ఆడుందిలే, నేనేం చేస్తానో నా వల్ల కాదులే, జారిపోయి వెనకాల పడతావేమో. నువ్వు అమాయకుడువేమో, కానీ దేవుడు అమాయకుడు కాదు. నువ్వు తెలివి కల్లాడువేమో, దేవుడు తెలివి తక్కువడు కాదు. మోసపోమాకండి, దేవుడు ఎక్కిరింపబడడు. దాన్ని కొంచెం ఒక రోజుసేపు అక్కడ నిలబడి పౌలు గారి గుండెల్లో ఏ మనసుతో ఆ మాట రాసి ఉంటాడో ఆలోచన చేయి. నాకు అదే అనిపించింది. ఓ పాస్టర్ గారు ఫోన్ చేశాడు ఉదయాన్నే. పాస్టర్ గారు ఒక డైరీ పంపించి పాస్టర్ గారు అన్నాడు. నాకే లేదు డైరీ, నీకేం పంపించాను అన్న. మీ చర్చిలో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా అన్నాడు. ఎందుకు లేరు?
మరి మాకు డైరీలు ఇచ్చారు అందరూ, నా దగ్గర నాకు ఇచ్చిన ఎన్ని పిచ్చి పిచ్చి డైరీలు ఇచ్చారు, మంచి డైరీ ఉందేమో అని మిమ్మల్ని అడిగా అన్నాడు. ఆహా, ఒక్క డైరీ రాలా. మరి స్వీట్ బాక్స్లు ఏమైనా వచ్చినాయి అన్నాడు. నాకే దిక్కులేదన్న. ఆయనకి ఒక అన్న ఇచ్చానులే ప్రేమగా. నిన్న రాత్రి కూడా అందరికి పంచా నేను దాంట్లో కొంచెం. ఒక అన్న, ఒక పండు లేదు, ఒక స్వీట్ లేదు, ఒక డైరీ లేదు, ఒక పెన్ను లేదు, ఒక ఆశీర్వాదం లేదు. నేనైతే మీ కొరకు కొత్త పాట, కొత్త క్యాలెండరు, కొత్త వాగ్దానం, కొత్త మందిరము, కొత్త సందేశం, రాత్రి మగులు నిద్రలు మానేసి నా తిప్పలు నేంబడి మీరు ఆశీర్వదించబడాలని మీ కొరకు నేను పరితపిస్తున్నాను. కానీ మీలో ఆ అవగాహన లోపమా, లేకపోతే ఆ నిర్లక్ష్యమా, ఆ తాలూకు యొక్క మూలం ఏందో నాకు అర్థం కావట్లేదు. రాజకీయ నాయకుల దగ్గరికి ఇంతలో బొకేలు వేసుకొని వెళ్తున్నారండి, ఎన్ని పండ్ల గంపలు పట్టుకొని వెళ్తున్నారండి. మీ ఆత్మలను కాయు మీ దాసుడు, మీ సేవకుడు, మీ ఆత్మల విషయమై నిత్యము స్తోత్ర ప్రార్థన మొదలుకొని కాపుదల కొరకు విజ్ఞాపన చేసే ఒక యాజకుడు, మీ గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాడు, మిమ్మల్ని కాస్తున్నవాడు, ఆయన కొరకు ఏ స్టెప్ తీసుకున్నాను? అయ్యా అన్నయ్య నాకు తెలియలేదు అన్నయ్య, ఇంకేం తెలుసు నీకు, నన్ను తిట్టమని తిడతా? ఏం తెలుసు నీకు? ఇంకా జడ్జిమెంట్లు చేస్తా కూర్చొని, ఎట చేయాలో ఎట చెప్పాలో. నేను కొంతమంది గురించి కన్నీళ్ళు విడిచా. ప్రభువా ఏందయ్యా బిడ్డలు ఆశీర్వదించబడలేదంటే, నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది వాళ్ళ శాపం వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారంట. ఓహో ఇదే కథ. నేను ఈడ నెత్తి నోరు కొట్టుకుంటున్నా, మోసే కొట్టుకున్నట్టు నా పిల్లల్ని ఆశీర్వదించయ్యా, ఇశ్రాయేలుని ఆశీర్వదించయ్యా అంటే, ఒరే మోసే తలకాయ పగల కొట్టుకు మాకరా నాయన, ఏమైందయ్యా, వాడు సనుగుతా కొనుకుతా ఉంటే రేపు ఎల్లుండి చంపేతనా, నువ్వు వదిలేసేయ. లేని శాపం ఎందుకు తెచ్చుకుంటావు? తప్పు కదా. నేను ఈ మాటలను ఎందుకు చెప్తున్నా, నాకు తినడానికి తక్కువే కాదు, మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఎవ్వరూ లేనప్పుడే నేను ప్రశాంతంగా నన్ను పోషించిన పిల్లలు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఎంతమంది మీరు నాకు తినడానికి తక్కువ చేస్తారా? తక్కువైద్దా? లెక్కలేనంత ఉంది తినడానికి. నాకు కాదు, మీ గురించే చెబుతున్నా. ఇప్పుడు ఆడ నా మందిరంలోనికి ప్రతిష్టార్పణ దశమ భాగం తీసుకురమ్మనేది ఎందుకు? నా మందిరములో ఆహారం ఉండునట్లు, నా మందిరపు నిధిలోనికి ఆహారం ఉన్నట్లు. ఈరోజు మీకు భోజనాలు లేవు. ఎందుకు లేవు తెలుసా? ఎందుకు లేవు? బియ్యం లేవు. బియ్యం ఎందుకు లేవు? ఎద్దు లేదా? ఎద్దు లాంటి వాళ్ళు ఉన్నారు. గేదె లేదా? గేదె లాంటి వాళ్ళు ఉన్నారు. కూలోడు లేడు, నెంబర్ 1 కూలోడు ఉన్నాడు. ఎద్దులు ఉన్నాయి, పొలం ఉంది, కూలి ఉంది, అందరు ఉన్నారు. కానీ గింజలు ఎందుకు లేవు? నమ్మకత్వం లేదు. అందుకే లేవు. నా మందిరంలో ఆహారం ఉండాలి. ఎడారిలో ఉన్నామా? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? సరే మీరేమన్నా రోజు తినట్లేదా? మీరు అమాయకుల సంఘం, కోయేరుపాలెం సంఘం, నమ్మకంగా గుప్పిలి బియ్యం తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టిపోతుంటారు వాళ్ళు. మీరు ఎంతమంది రోజు తింటా ఉన్నారు కదా, ఏమనుకోమాకంలే. ఒక్క పూట కొద్దిగా భరించమని చెప్పినాక ముందే గట్టిగా అల్లుళ్ళు చెప్పండి. అది మాత్రం తక్కువ చేయమాకండి. ఏం తక్కువ చేసినా అది మాత్రం లెవెల్ అట్టే మెయింటైన్ చేయండి. అంటే ఇంకేం చేస్తా, చివరికి ఎవరైనా తెలుసుకుంటారేమో, ఏదైనా తెలుసుకుంటారేమో ప్రయత్నం చేసి ఇంకా నా వల్ల కాల. ఇంక నేను బరస్ట్ అవుతున్నా. కడుపు మండింది. చెప్పకపోతే చెడిపోయారని లోకం సామెత ఒకటి ఉంది. నేను చెప్పక మీరు తెలుసుకోక ఎట్టయిపోద్ది, పరలోకం ఎట్టపోవాలి మనం? దేవుడు మనకి ఒక నియమం పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు, ఒక భక్తి క్రమం ఉంది. అందులో నువ్వు ఆశీర్వదించబడడానికి ఇది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. చదువు లేకపోతే డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ కొనుక్కుందాం, ఉద్యోగం లేకపోతే లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుందాం, బతుకుదాం, తిందాం, ఓకే. కానీ నీ ఆత్మను దేవుని రాజ్యంలో చేర్చుటకు ఖచ్చితంగా నియమములో నువ్వు భక్తి చేయుదువుగాక. ఈ నియమం చేయాల్సిందే. అంతే. తగలబెట్టుకొని నాకు అవసరం లేదు. ఒక్క నిమిషం మ్యూట్ పెట్టు. మ్యూట్ అంటే మ్యూట్లోనే ఉండాలి.
ఈ పక్క చెన్నైలో ఒకటి ఉంటుంది. మొన్న ఒక ఆమె, యేసు పిలుస్తున్నాడు అన్నయ్య, అయ్యగారు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేస్తాడు అన్నయ్య. యేసు పిలుస్తున్నాడు, అదే ఆయనదేగా యేసు అనుచరులా. యేసు పిలుస్తున్నాడు. కారుణ్య మినిస్ట్రీస్ 300 కోట్లు పట్టుకొని పెద్ద పెద్ద హెడ్లైన్స్లు వేశారు పేపర్లో. 300 కోట్లు. ఆ సంఖ్య అర్థం చేసుకోవడానికి మీకు సాయంత్రం పడుతుంది. ఎన్ని లక్షలు, ఎన్ని వేలో. ఈ డబ్బు అంతా ఎక్కడిది? సేవ, దేవుని సొమ్ము. వ్యర్థమైపోవాలా? పాడైపోవాలా? ఇక్కడ సమృద్ధిగా వాడబడుతుంది. ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టబడుతుంది. అయినా సరే, అంత సమృద్ధి ఉన్నా సరే, నియమం ప్రకారం నువ్వు ఇవ్వాల్సిందే. అగ్గి పెట్టబెట్టి తగలబెట్టుకొని ఎవరు శాపం వాళ్ళు అనుభవిస్తారు. బిగబట్టి నువ్వెందుకు శాపగ్రస్తుడు అవ్వాలి, శాపగ్రస్తురాలు అవ్వాలి? కొంచెంలో నమ్మకంగా ఉండు, అనేకమైన వాటి మీద నియమిస్తాడు దేవుడు. ఆమేన్. నీకు చెప్తున్నా, లోకంలో జరిగే పరిస్థితులు చెప్తున్నా. అంత ఉన్నా నువ్వు నేను నమ్మకంగా ఉండాల్సిందే. మనకు అనవసరం. మన నియమం మనం పాటిద్దాం. దేవుడు మనకిచ్చిన కృప మనం కాపాడుకుందాం. ఇది నియమం. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. భోజనాలు కూడా లేవు కదా, తొందరగా జాలిచ్చుకుందాం. వచ్చే వారం మనం చూసుకుందాం. హల్లెలూయా. గట్టిగా చెప్పనులే. నీకు తప్పదు, నాకు తప్పదు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. మీ కుటుంబములకు నేను రాసుకొచ్చిన మాట అది, బైబిల్లో ఉన్న మాట అది. బైబిల్లో యేసయ్య రాసిన మాట. మీ కుటుంబాలకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు మొదట కుండలో పోసిన గోధుమ పిండ, బియ్యమ, జొన్నల, సజ్జల, రాగుల పిండ, రైస ఏదో పోసిన దాంట్లో మొదటి ముద్ద, మొదటి గుప్పిలి ఎవరికి ఇవ్వాలి? యాజకులకు ఇవ్వాలి. దాన్ని ఇంగ్లీష్లో సూపర్గా రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా నేను ఎందుకో చదివా. నాకు ఒకసారి డౌట్ వచ్చి ఇంగ్లీష్ బైబిల్లో చూద్దామని చదివా. అమ్మాట చదువుతారు? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తారా? దొరికిందా? సరే, ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే, నా వైపు చూడండి. ఆశీర్వాదం నీ ఇంటికి రావాలంటే, తర్వాత వెళ్ళి చూసుకోండి ఎంత మాట రాశాడు చూడు. ఆశీర్వాదం నీ ఇంటికి రావాలంటే నీవు నీ మొదటి ముద్ద, నీ మొదటి గుప్పిలి, నీ మొదటి ప్రతిష్ట అర్పణ యాజకుడి చేతిలో పెట్టమని రాసింది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ఇంటికి ఆశీర్వాదం రావాలి అంటే నీ ఇంట్లో ఉన్న మొదటి ముద్ద తీసుకెళ్ళి దేవుని మందిరంలో అప్పచెప్పాలి. ఇది ఆశీర్వాదానికి గుర్తు. ఇక ఇది నేను పొద్దుగూకులు నెలకోసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసి, రివిజన్ చేసి అడుక్కోకూడదు. ఇది మీ బాధ్యత. విశ్వాసిగా పచ్చబొట్టు పొడిపించుకోవాలి గుండెల్లో. మీరు అద్దం దగ్గరికి వెళ్ళి చూడగానే, అమ్మో ఈరోజు నేను తిన్నా కదా, మరి సేవకుడు తిన్నాడో లేదో, మందిరంలో ఉందో లేదో, ఆయన గుప్పిలు ఆయనకి ఇవ్వాలి. గుప్పిలని నేను అడిగింది ఆయన గుప్పిలు ఆయనకి ఇవ్వాలి, తీసుకొచ్చేయాలి. నిజంగా ఒక 2-3 ఉన్నారు మందిరంలో, సబ్బుతో సహా తీసుకొచ్చేస్తారు మందిరంలో. నాకు కరివేపాకు కూడా తెచ్చిస్తారు, మిరియాలు కూడా తెచ్చిస్తారు, అన్నీ తెచ్చిస్తారు, సోపు కూడా తెచ్చేది. అందుకే నాకు ఒక్క సోపు ఉండదు స్నానం చేయడానికి, 4 రకాల సోపులు ఉంటాయి. వాళ్ళకి నచ్చిన సోపు తెస్తారు. అయినా సరే వాటిని నేను అంగీకరిస్తా, సేవ కొరకు అంగీకరిస్తా. దేవుడికి ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ఈ విషయాల్లో, ఆ మొదటి ఇచ్చే విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఈ 2026వ సంవత్సరం నీ ఇంటికి ఆశీర్వాదం వచ్చునుగాక, నీ జీవితానికి ఘనత కలుగునుగాక, ఘనత వచ్చునుగాక. ఇంతకు మించి వేరే ఆలోచనలు ఏమైనా చేస్తే నీ వ్యక్తిగతం, అది ఇంక నీ ఇష్టం. దేవుడితో నీకున్న సంబంధం
ఒకటే గుర్తుపెట్టుకో, అపవాది నన్ను ఏం చేయలేకపోయాడు, నరులు నాకేం చేయగలుగుతారు? నా క్షేమస్థితి దేవుని చేతిలో ఉంది, నా అతిశయం ఆయన. కనుక నా నిరీక్షణ ఆయన, నా క్షేమం ఆయన, నా అతిశయం ఆయన, నా ఘనత, నా స్థితిని ఘనపరచువాడు ఆయన. కానీ నీ జీవితంలో నువ్వు కోల్పోవడానికి కారణం ఏంటో ఒకసారి ఆలోచన చేసుకో. కొంతమంది ఉన్నారు మన చర్చిలో, ఇక్కడ మాత్రం నా దగ్గర బ్రహ్మాండంగా ఉంటారు, ఆ వెనకాల కొత్తగా ఎవరైనా వచ్చారనుకో, ఏంది ఎక్కడికొచ్చావు, అటు బారాదా, చర్చిలో బ్రహ్మాండంగా ఉంటుంది, మరి నువ్వెందుకు ఉన్నావాడా, నువ్వు బారాదా? నేను అనుకుంటా ఈ దరిద్రం పోతే బాగుండు అనుకుంటా. పారు చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తాను, పొమ్మని కాదు, మారు మనసు రమ్మని. పోద్దేమో ఈ దరిద్రం, అబ్బే పోతనట్టే ఉంటుంది, లబ్బర్లాగా చీమిడి తీసేసిన మళ్ళీ వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మని అడిగానంట నేను, ఒక్క నిమిషం మ్యూట్ పెట్టేసి ఎండాలం వాళ్ళకి ఎందుకు ప్రపంచానికి. ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు సైలెంట్గా అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అసలు ఎంత బాగా చెప్పారు అన్నయ్య వాక్యం అని భలే పొగుడుతారు. నా దగ్గర పక్కన బెదరా అట్లా చెప్పేది వాక్యం, వీళ్ళు అనరు, వీళ్ళు చెప్పొచ్చుగా, ఒరే ఇటు కాదురా నాయన, ఇటు ఎందుకు చెప్పావు అన్నయ్య, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, కొంచెం ప్రేమగా పై పైన చెప్పరాదు అన్నయ్య అనొచ్చుగా అనరు. వీళ్ళు వాళ్ళని రెచ్చగొడతారు. ఆ గొర్రెకి అర్థం కాదు, ఆ గొర్రెకి దేవుడు అందుకే మంచి పేరు పెట్టండి మనకు. ఆ గొర్రెకి ఈ కషాయాన్ని నమ్ముతుంటుంది, ఈ గొర్రెకి తెలియక ఆ నిజమే కదా అని పక్కన పోయి బజార్లో పోయి ఎగురుతా ఉంటే కషాయుడు కత్తి తీసుకొని వచ్చా. పడింది ఎవరికి దెబ్బ? ఎగిరిన గొర్రెకేగా, వెనకాల చెప్పిన గొర్రెకి ఏమైనా అయిందా? ఎందుకు ఇవన్నీ? కానీ ఆ పరాక్రమం కలిగిన వాడికి ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి చేయాలో ఆయన తెలుసు. నేనంటే తెలియక బజార్లో ఆ దేవుడు కోడి చికెన్ కొట్టు ముందుకు వచ్చి తొడగొట్టిందంట, రారా చూసుకుందామని. వాడు ఏం చేస్తాడు? కైమ కొడతాడు. ఇంకా ఈ గొర్రె నా ముందుకు వచ్చి మాట్లాడితే వాక్యం ఇదమ్మా అని చెప్పి రెండంచుల ఖడ్గంతో నేనేదో చేయగలుగుతా. కానీ ఆ గొర్రెను ప్రేరేపించిన కషాయ గొర్రె ఇంకోటి ఉందే, కానీ ఆ పరాక్రమం కలిగిన దేవుడు ఆ గొర్రెకి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆయన ట్రీట్మెంట్ చేశాడనుకో చాలా బోల్డ్గా ఉంటుంది ఆయన ట్రీట్మెంట్. అనస్థీసియా ఉండదు, పక్కటేమకు బీకి కుట్లేస్తాడు, నొప్పి భరించలేవు. కొంచెం ఓర్చుకొని కృపలో వినయ భయ భక్తి కలిగిన వారై ఆయనకు ప్రీతికరమైన సేవ, ఆయనకు ప్రీతికరమైన భక్తి.
ప్రీతికరమైన విశ్వాసం. ఆయనకు నచ్చాలంట, మనం చేసేది యేసయ్యకి నచ్చాలంట. అలాంటి సేవ, అలాంటి భక్తి మనం చేస్తే అది మనకే కాదు, మన తర్వాత పిల్లలకు కూడా ఆశీర్వాదం అవుతుంది. అటు కాకుండా మనం నిర్లక్ష్యం చేసుకొని వాళ్ళు వీళ్ళు లోకంలో ఉన్న మాటలన్నీ వినుకొని చెడ్డ ముసలమ్మ ముచ్చట్లకి మన మనసును అప్పగించి, చెవులు అప్పగించి, హృదయాలు పాడు చేసుకొని విశ్వాస భ్రష్టులం అయిపోయి దేవుని శాపానికి గురై చాలు, కలిగిన నష్టం చాలు. నాకు అర్థమవుతుంది కొంతమంది జీవితాల్లో కలిగే నష్టం నాకు తెలుస్తుంది, కానీ అది వాళ్ళకి తెలియట్లేదు. అది ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయాలకు వదిలేస్తుంది. ఎందుకంటే నా పరిధి ఇంతవరకే, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఏం చెప్పాలో అదే చెప్పాలి. కానీ మీ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి నేను ఏళ్ళు పెట్టను, నేను అలా పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నేను చెప్పడం ఎందుకు, మీరు తిరస్కరించడం ఎందుకు? దేవుడు నన్ను అడుగుతాడు, నిన్ను ఎవడరా బొమ్మంది, నిన్ను ఎవడు చెప్పమన్నాడు నన్ను అడుగుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? నేను వాక్యం చెప్పాలి, వాక్యం చెప్తా, మీ కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తా. ఇక మీకు దేవుడికున్న సంబంధాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు. కాకపోతే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ ప్రత్యక్షతల ద్వారా, ఈ ఉపదేశము ద్వారా మీరు దేవునికి కనెక్ట్ అవుతారు. ఆడు చెబుతాడే, భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానమైంది ఆ అంబికా దర్బారు బత్తి వెలిగిస్తేనే దేవుడు ఆస్వాదిస్తాడంట, ఆహా బిడ్డ భక్తుడా అని. అట్లాగా మీ భక్తి దేవుడికి కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఉపదేశం మీకు అవసరం. నామకార్థమైన స్థితిలో కాదు, కానీ ఈ ఉపదేశంలో ఖచ్చితంగా దేవుడు దీవెన అనుగ్రహిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ మాటల ప్రకారం మీరు ఈరోజు తీర్మానం చేసుకుంటే దేవుడు ఈ 2026లో మిమ్మల్ని ఘనపరిచే పాత్రలుగా చేయునుగాక. ఒక మోషే వలె, ఒక దానియేలు వలె, ఒక దావీదు వలె, ఒక అబ్రహాము వలె నా దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు పరిచర్య చేస్తే దీవించబడతావు, కానీ నువ్వు భక్తి చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ భూమి మీద నువ్వేం చేసినా నీకు దీవెన. మనుషులు ఎదుట చేస్తే మనుషుల మెప్పు, దేవుని ఎదుట చేస్తే దేవుని మెప్పు. ఏం చేసినా దేవుని కొరకే, దేవుని ఎదుటే చేయండి, మీకు కలిగిందే చేయండి. ట్రోల్స్ చేయమాకండి. మీకు అంతగా ఆశగా ఉంటే, అన్నయ్య మన మందిరంలో ఏముంది అన్నయ్య, అసలు వసన్నా మందిరంలో ఉంటుంది అన్నయ్య, ఇబ్రోని మందిరంలో ఉంటుంది అన్నయ్య, పోయి ఒక గ్యారేజ్, ఒక గిన్నె తీసుకుపోయి ఆ సాంబారు ఆ కూడు తీసుకొని రండి, ఇద్దరం కూర్చొని తిందాం, ఏది బాగుందో. అతిశయంగా చెప్తున్నా, కొండేపిల అన్నపూర్ణ హోటల్లో భోజనం తీసుకురండి, మన చర్చిలో భోజనం పెట్టండి, ఏది బాగుందో చూద్దాం. ఓకే, ఉట్టి మాటలు ఎందుకు చెప్పు? మనకుంది, దేవుడిచ్చింది. నాకు దేవుడు ఇవ్వాలి, కానీ నేను ఒకరోజు చెప్పాను, మా అన్నోళ్ళకి చెప్పా, రాబోయే రోజుల్లో ఈ ఉపదేశం చెప్పిననుకో ఊడిపోయే ముక్కలన్నీ పోతాయి. నాకు తెలుసు, ఈ ముక్కు ఊడిపోద్ది అనుకున్నప్పుడు అది ఊడిపోద్ది. మన పరిచర్య అసలు అన్న చెప్పింది వాస్తవమే, ఇది మనదే అనుకున్న వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఊడిపోయేది ఊడిపోద్ది. ఆ ఊడిపోయిన వాళ్ళు బాని రోజు ఒక పొట్టెలు కోసుకున్నాం. నేను ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతున్నాం కదా, యాడిచ్చి నేను ఇది చేడే పెడుతున్నా కదా, ఏడున్నది ఎవరు? మీరే. నేను తింటే ఎంత తింటా, మిగతాదంతా మీరే తింటారు. యాడ తెచ్చి మీకే పెడతా. ఇప్పటికే జనాలు టాకు, ఏం తెక్కలాడు మొత్తం తీసిపోయి కొండేపులో పెడుతున్నాడు, మొత్తం కొండేపులో పోస్తున్నాడని. పోస్తుంది, దేవుడు ఇచ్చాడు నాకు ఈ ప్లాట్ఫామ్, దేవుడు ఇచ్చాడు, పోస్తా, వండని, ఏదైతే అదే దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఊహించిన దానికంటే ఘనమైంది అప్పుడు చెప్పుకుంటారు ఆ పక్కలు. అదిరా భోజనం, అదిరా సేవ, అదిరా ఉపదేశం అని ఇప్పటికే చెప్పుకుంటున్నారు సర్వలోకం. మరలా చెప్పుకునేటట్లు చేస్తాడు దేవుడు. కనుక కలిగిన బాధలో నిరీక్షించి నిలబడితే రాబోయే ఆశీర్వాదం ఘనంగా ఉంటుంది. ఎంటైర్ ఉపదేశంలో మీకు అర్థమైంది కదా. నిర్లక్ష్యం చేయకుండా, వ్యర్థం చేసుకోకుండా, దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా కొంచెంలో నమ్మకంగా ఉండండి. కొంచెం, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. కొంచెంలో నమ్మకంగా ఉండండి. మీ దశమ భాగంలో, మీ ప్రతిష్టార్పణలు, మీకు దేవుడిచ్చిన దాంట్లో, మీకు కలిగిన దాంట్లో దేవునికి, సేవకుడికి, ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగం ఇవ్వడం అలవాటు చేసుకోండి. నా యేసయ్య ఈ 2026లో మిమ్మల్ని ఘనపరిచి ఆశీర్వదించును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.
ఒక క్షణం మోకరించి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, నీ చేతి పనులు ఇచ్చాడు, నీ పాడిచ్చాడు, నీ పంటలు ఇచ్చాడు, నీ పశువులను ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ఏ రోజైనా దేవునికి ప్రథమ ఫలం తీసుకొని రాగలిగావా? ప్రతిష్ఠించబడిన అర్పణ తీసుకొని రాగలిగావా? క్రొవ్విన దాన్ని తీసుకొని రాగలిగావా? నీకు ఉపదేశించు వానికి నీ మంచిలో భాగం ఇవ్వగలిగావా? దేవుడు కోరుకుంటున్నాడు ఇవన్నీ. నా మందిరములో ఆహారముడన్నట్లు నీ దశమ భాగం తీసుకొని రా. దొంగలించమాక ఆయన దానిని. ఆయన ఇచ్చిన దాంట్లోనే నమ్మకంగా ఉండు. ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా గణపరుస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే కదా నిన్ను అనేకమైన వాటి మీద నిలబెట్టేది. ఈ కొంచెంలో నేను నమ్మకత్వాన్ని కోల్పోతే ఎలా ఆశీర్వదించబడతావు సోదరి సోదరుడా? కొంచెంలో నమ్మకంగా ఉండు. ఇదిగో, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరుస్తానని చెప్పిన దేవుడు. గణపరిచిన మన పితరుల జీవితాలను మనం ఒకసారి పరీక్షిస్తే వారంతగా గణపరచబడడానికి కారణం వారి వ్యక్తిగత జీవితాలు ఎన్నో ఉన్నప్పటికీ దైవజనుడైన మోషే జీవితంలో ఒకే ఒక క్వాలిఫికేషన్, నమ్మకస్తుడంట. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడంట. అయ్యా, ఎన్ని సంవత్సరాలైందయ్యా నీ సన్నిధిలో నేనుండే, ఎన్నిసార్లు నన్ను తప్పించారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు, నేను అడిగిన ప్రతి విన్నపాన్ని నెరవేర్చారయ్యా. ఎన్నోసార్లు మరణకరమైన పరిస్థితులు తప్పించమంటే తప్పించారు, అయినా నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను. నా అంత నమ్మక ద్రోహం ఎవరైనా ఉన్నారా ప్రభా? ఈరోజు కూడా నన్ను సజీవ లెక్కలో నిలబెట్టావయ్యా. కొంచెంలో నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా. ఈ స్థితి నువ్వు ఇచ్చిందే కదా ప్రభా, నీ కృప వల్లనే కదా నేను పొందుకోగలిగాను. సర్వలోకాలను ఏలే నీ నామాన్ని స్మరణ చేసే భాగ్యం ఇచ్చావే, నీ కృపచేత బ్రతికించావే, ఆయుష్కాలను పొడిగించావే, దివ్యమైన నీ రాజ్యం శాశ్వతమైన ఆ పట్టణంలో నన్ను ఉండనివ్వబోతున్నావే. నీ కొరకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? నువ్వు ఇచ్చిన ఈ స్థితిలో నేను నమ్మకంగా ఉండే కృప నాకు అనుగ్రహించయ్యా అని అందరూ తీర్మానం చేసుకోండి. 2026లో ఒక తీర్మానం చేసుకోండి. ఆ తీర్మానంలో నిలబడాలని తీర్మానం చేసుకోండి. ప్రభు నీ ప్రార్థన ఆలకించి నేను ఆశీర్వదించాలి, నీ పిల్లలకు విస్తరింపజేయాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమాశక్తి గల తండ్రి, గనుడా మీకు స్తోత్రం అయ్యా. మీరు ఆశీర్వదించండి మీ పిల్లల్ని. ఈ 26వ సంవత్సరం ప్రభా, 2026 అయ్యా, ఈ పిల్లలకి నిశ్చయముగా ఘనత కలిగే సంవత్సరంగా మారును గాక. ఆరోగ్యాలలో గణపరచండి, ఆయుష్కాలంలో గణపరచండి, వీరికి ఇచ్చిన ఉద్యోగాలలో ఘనత కలుగుచండి, వీరి పంట పొలాల విషయంలో గణపరచండి, వీరి వ్యాపారాలను గణపరచండి, వీరి జీవితాలు యేసు నామములో గణపరచబడును గాక. ఆశీర్వదించి గణపరచి గొప్ప చేయమని, నమ్మకస్తులుగా స్థిరపరిచి నీ సన్నిధిలో సాక్షిగా వాడుకోమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.